హలో ఆల్, వెల్కమ్ టు ద హిందూ అనాలిసిస్. ఈరోజు ద హిందూ అనాలిసిస్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూద్దామా. బట్ అంతకుముందు ఒకసారి చూడండి, మన ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అనేది మనం స్టార్ట్ చేయడం జరిగింది. సో చూడమ్మా, ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ భాగంగా మనకి యూపీఎస్సి ఆఫ్లైన్ కేవలం 60,000 రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది. సో చూసారమ్మా, కేవలం 60,000కే యూపీఎస్సి ఆఫ్లైన్ ఇవ్వడం జరుగుతుంది. యూపీఎస్సి ఆన్లైన్ రెగ్యులర్ కోర్స్ కేవలం 50,000కే ఇవ్వడం జరుగుతుంది. అండ్ డెడికేటెడ్గా తీసుకొచ్చిన వర్కింగ్ ప్రొఫెషనల్స్ కానీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ కేవలం 50,000కే తీసుకొని రావడం జరిగింది. క్లియర్. వ్యాలిడిటీ అనేది 15th ఆగస్ట్ వరకు మాత్రమేనమ్మా. తర్వాత ప్రైసెస్ అనేవి రైజ్ అవ్వచ్చు. క్లియర్. సో అయితే మనకి ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి వెంటనే మీరు సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోవచ్చమ్మా. క్లియర్. మన క్లాసెస్ ఏ విధంగా ఉంటాయో తెలుసు. యూపీఎస్సి ఆఫ్లైన్ తీసుకున్న వాళ్ళకి యూపీఎస్సి ఆన్లైన్ కంప్లీట్గా కాంప్లిమెంట్ కింద ఇవ్వడం జరుగుతుంది. క్లియర్. సో వర్కింగ్ ప్రొఫెషనల్స్ వాళ్ళకి డెడికేటెడ్గా మెంటార్షిప్ అదంతా కూడా ఇవ్వడం జరుగుతుందమ్మా. అండ్ కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళకి సరిపోయేటట్టు సపరేట్ మాడ్యూల్స్ అండ్ షెడ్యూల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద హై టైం ఫర్ ఎవ్రీ ఫేజ్. మీరు ఏ ఫేజ్లో ఉన్నా యూపీఎస్సి ప్రిపరేషన్ని మీరు హ్యాపీగా స్టార్ట్ చేయడానికి మనం ఇది తీసుకొచ్చాం. ఇంకే ఎంక్వైరీకైనా కూడా మీరు ఆ నెంబర్కి కాల్ చేయగలరు. అండ్ అదే కదమ్మా, చూడండి ఒక్కసారి, మనం ఫ్రీ సెమినార్ అనేది కండక్ట్ చేస్తున్నాం. ఎవరు? సురేష్ సార్ కండక్ట్ చేస్తున్నారు ఫ్రీ సెమినార్. ఇక్కడ మనం స్టడీ ప్లాన్ కానీ స్ట్రాటజీ కానీ అండ్ అప్రోచ్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. క్లియర్. 7th ఆగస్ట్ సండే. ఓకే, ఈ సండే మనం మార్నింగ్ 10 AM కండక్ట్ చేస్తున్నామమ్మా. సో ఎల్టీఎక్స్ క్లాసెస్, ఓకే, వెన్యూ ఎల్టీఎక్స్ క్లాసెస్ గాంధీనగర్ చాలా దగ్గరమ్మా మనకి. అండ్ యూపీఎస్సి ఇన్ఫినిటీ చూడండి, మోస్ట్ కాంప్రహెన్సివ్ ప్యాకేజ్ ఇప్పుడు మనం డిస్కౌంట్లో తీసుకొని రావడం జరిగింది. అవునా, 70,000ది కేవలం 60,000 పెట్టడం జరిగింది. ఎందుకు? బికాజ్ ఆఫ్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్. సో ఎవరైతే ఈ సెమినార్లో అటెండ్ అవ్వాలనుకుంటున్నారో వీళ్ళు ఇక్కడ నెంబర్ చూడమా, ఈ నెంబర్ని కింద మీరు కాల్ చేసి వెంటనే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోగలరు. క్లియర్. ఎస్, దిస్ ఈస్ ద హై టైమ్ వేర్ యూ హ్యావ్ టు గో విత్ యువర్ స్టడీ ప్లాన్ కానీ స్ట్రాటజీ కానీ అప్రోచ్ కానీ ఇవన్నీ కూడా మీరు యాక్చువల్లీ చేయగలరు అనమాట. ఫైన్. టు ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు ద హిందూ అనాలిసిస్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అమ్మ 03/8/2022 ఆర్టికల్స్ డిస్కస్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. ఓకే, సో ఇంకెందుకు లేట్, ఆర్టికల్స్ చూడమ్మా. ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కనుక మనం ఎన్సీఆర్టీ ఫౌండేషన్ ప్రోగ్రామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకి ఇక్కడ లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందమ్మా. లైఫ్ టైం వ్యాలిడిటీతో మనం చూడండి కేవలం 15,000 ఫీజు అనేది ఇంకాస్త తగ్గించి 10,000కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎన్సీఆర్టీ ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు కదమ్మా. అటువంటి కోర్స్ అనేది మనం లైన్ టు లైన్ ఇంపార్టెంట్ పార్ట్ అంతా కూడా డిస్కస్ చేసి మీకు టోటల్గా మీ ఫౌండేషన్స్ అనేవి యూపీఎస్సి ముందు ఎలా ఉండాలో అలా లే చేయడం జరుగుతుంది. క్లియర్. సో లైఫ్ టైం వ్యాలిడిటీ అండ్ తక్కువ ఫీజ్ టైంలో ఉంది కాబట్టి మీరు వెంటనే దీన్ని యూజ్ చేసుకోగలరు. కేవలం 15th ఆగస్ట్ వరకు మాత్రమేనమ్మా. క్లియర్. ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీరు వెంటనే సబ్స్క్రిప్షన్ చేసుకోవచ్చు. అండ్ ఇది మాత్రమే కదమ్మా, మనం ఆప్షనల్ ఇన్ఫినిటీ కూడా స్టార్ట్ చేస్తున్నాం. 1 కోర్స్ అన్లిమిటెడ్ యాక్సెస్. చూడండి, పిఎస్ఐఆర్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్ 5 ఆప్షనల్స్ మనం డీల్ చేస్తున్నాము. క్లియర్. ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ కాబట్టి చూడండి 30,000 ఫీజు అనేది కేవలం 25,000కే ఇవ్వడం జరుగుతుంది. చూడండి 22,500కే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ ఉండడం వలన మీరు అన్లిమిటెడ్ టైమ్స్ దీన్ని యాక్సెసిబిలిటీ చేసుకోగలరు. వ్యాలిడిటీ అనేది 15th ఆగస్ట్ వరకు మాత్రమే ఉంటుందమ్మా. ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ కాబట్టి మీరు వెంటనే దీన్ని ఉపయోగించుకోగలరు. ఆంథ్రోపాలజీ వరకు నేను డీల్ చేస్తున్నానమ్మా. ఆంథ్రోపాలజీ సబ్జెక్ట్ అంతా మీకు 4 to 5 monthsలో కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఆ తర్వాత 3 to 4 times రివిజన్ కూడా మీకు టైం సరిపోతుంది అనమాట. క్లియర్. సో అందుకనే దిస్ ఈజ్ ద హై టైం. మీరు ఇప్పుడు స్టార్ట్ చేస్తేనే నెక్స్ట్ ఇయర్ కల్లా పూర్తిగా రివిజన్తో కూడా కంప్లీట్ చేయగలరు. సో అందుకనే వెంటనే కాల్ చేయండి అమ్మా.
మన ఆర్టికల్ చూడమ్మా, ఆల్ ఖైదా చీఫ్ కిల్డ్ ఇన్ యుఎస్ స్ట్రైక్ ఇన్ కాబూల్. ఓకేనా, ఆర్టికల్ మనకి ఎక్కడ ఇంపార్టెంట్, ఆర్టికల్ మనకి GS3 ఇంటర్నల్ సెక్యూరిటీలో ఇంపార్టెంట్. క్లియర్, ఇంటర్నల్ సెక్యూరిటీ రిలేటెడ్ టాపిక్స్ వరకు మనకి టెర్రరిజం గురించి టాపిక్స్ అనేవి ఉంటాయి. క్లియర్, ఆ టెర్రరిజంలో మనం గ్లోబల్ లెవెల్లో కూడా కొన్ని ఆర్గనైజేషన్స్ అనేవి చూస్తాం. క్లియర్, సో అటువంటి ఆర్గనైజేషన్ని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాడు, దట్ ఈజ్ రిలేటెడ్ టు ఆల్ ఖైదా. క్లియర్, దట్ ఈజ్ రిలేటెడ్ టు ఆల్ ఖైదా. ఆల్ ఖైదా ఆర్గనైజేషన్ ఫార్మేషన్ అదంతా చూద్దాం, బట్ ఇక్కడ ఇచ్చిన నేమ్ మాత్రం ఆల్ జవహరీ. క్లియర్, అల్ జవహరీ ఇతను యాక్చువల్లీ ఒక ఈజిప్ట్కి సంబంధించిన వ్యక్తి అన్నమాట. క్లియర్, అయితే there is something that is called 9/11. 9/11 అంటే ఏంటి? 2001 డేట్ 11th 9th మంత్. ఓకే, సెప్టెంబర్ 11th 2001లో ట్విన్ టవర్స్ని యాక్చువల్లీ ఫ్లైట్ని హైజాక్ చేసి వాటిని కూల్చడం జరిగింది. క్లియర్, ఫ్లైట్ని హైజాక్ చేసి వాటిని కూల్చడం జరిగింది. వాటిలో మాస్టర్ మైండ్ అనేది అల్ జవహరీ అని అంటారు. క్లియర్, సో అయితే ఒకసారి ఈ ఆర్గనైజేషన్ చూసి ఆ ట్విన్ టవర్స్ ఎక్కడున్నాయి ఏంటో అంతా కూడా నీట్గా చూద్దాం. చూడండమ్మా, అల్ ఖైదా అనేది ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. క్లియర్, సో అయితే ఇది ఒకసారి చూడండి, ఇదొక మిలిటెంట్ ఇస్లామిస్ట్ ఆర్గనైజేషన్ అని అంటారు. మిలిటెంట్ ఇస్లామిస్ట్ ఆర్గనైజేషన్. అయితే దీని ఫౌండర్ ఎవరని చెప్తాం? దీని ఫౌండర్ ఒసామా బిన్ లాడెన్ అని అంటారు. క్లియర్, ఒసామా బిన్ లాడెన్ దీన్ని 1980sలో ఫామ్ చేయడం జరిగింది. జనరల్గా కాన్స్పిరసీ థీరీస్ అనేవి ఏం చెప్పుతున్నాయి అంటే, ఆఫ్ఘనిస్తాన్ అనేది ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ అనే కంట్రీ ఉంది, తెలుసు కదమ్మా. ఆఫ్ఘనిస్తాన్లో యాక్చువల్లీ కోల్డ్ వార్ టైంలో, క్లియర్, కోల్డ్ వార్ అనేది USA అండ్ ఇంకా అప్పటి USSR సోవియట్స్కి మధ్య జరిగేది. వరల్డ్ వార్ 3 తర్వాత ఇండివిజువల్ కంట్రీస్లో వాళ్ళు కొట్టుకోవడం మానేసి వేరే కంట్రీస్లో కొట్టుకోవడం స్టార్ట్ చేశారు. క్లియర్, అలా ఆఫ్ఘనిస్తాన్లో అమెరికన్ ఫోర్సెస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రష్యన్ ఫోర్సెస్, సోవియట్ ఫోర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అని అనుకున్నారు. సో ఆఫ్ఘనిస్తాన్లోకి ఫస్ట్ USSR వాళ్ళు ఎంటర్ అయ్యారు. క్లియర్, USSR ఎంటర్ అయిందని USSRకి ఆపోజిట్గా ఆఫ్ఘనిస్తాన్ అనేది ఒక మిలిటెంట్ ఆర్గనైజేషన్. ఆఫ్ఘనిస్తాన్లో కొన్ని మిలిటెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. దోస్ ఆర్ కాల్డ్ ది తాలిబాన్స్. క్లియర్, అయితే అక్కడ ఇస్లాం పీపుల్ ఎక్కువ ఉన్నారు. వాళ్ళకి సపోర్ట్ చేస్తూ USA ఒసామా బిన్ లాడెన్ చేత ఒక ఆర్గనైజేషన్ USA స్టార్ట్ చేయించింది, దట్ ఈజ్ అల్ ఖైదా. వీళ్ళు సోవియట్ ఫోర్సెస్కి ఆపోజిట్గా పోటీగా ఉన్నారు అని మనకి కొన్ని థీరీస్ అనేవి చెప్తాయి. అండ్ మోస్ట్ పీపుల్ బిలీవ్ దట్ USA ఈజ్ ది మెయిన్ వన్ టు స్టార్ట్ దిస్ ఆర్గనైజేషన్ అని చూస్తాం. క్లియర్, USA ఈజ్ ది మెయిన్ ఆర్గనైజేషన్ టు స్టార్ట్ అని చూస్తాం. క్లియర్, సో అయితే USA అఫ్ కోర్స్ ఇట్ సక్సీడెడ్ ఇన్ సెండింగ్ సోవియట్ ఫోర్సెస్ బ్యాక్. సోవియట్ ఫోర్సెస్ని ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్, ఈ అల్ ఖైదా గ్రూప్ అనేది సమర్థవంతంగా వెళ్ళగొట్టింది వెనక్కి. క్లియర్, ఒకసారి సోవియట్ ఫోర్సెస్ వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ని దాటి వెళ్ళిన తర్వాత ఎప్పుడు 1989 ఓకే, అమెరికా ఈ లీడర్స్ని క్లోజ్ చేయాలి అని అనుకుందన్నమాట. క్లియర్, సో ఆ తర్వాత వీళ్ళు ఏం చూస్తున్నారు, ఇస్లామిక్ రిజైమ్స్ అనేవి మంచిది కాదు అని చెప్పి ప్రోపగేట్ చేసేవారు. క్లియర్, ఆ తర్వాత ఫారెన్ కంట్రీ US వాళ్ళు ఆర్గనైజేషన్ అనేది సరిగ్గా తీసుకోవట్లేదు, వాళ్ళు ఇస్లామిక్ పీపుల్కి ఆపోజిట్గా ఉంటున్నారు అని చెప్తున్నారనమాట. క్లియర్, అయితే కరప్ట్ ఇస్లామిక్ రిజైమ్స్ కానీ ఫారెన్ కంట్రీస్ అనేవి ఇస్లామిక్ ల్యాండ్స్లో ఉండకూడదు, అంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉండకూడదు అని జనరల్గా చెప్తూ వీళ్ళు ఆర్గనైజేషన్ ఏం చేశారు,
తాలిబాన్తో కలిపి అమెరికాలో ఉన్న ట్విన్ టవర్స్ని కూల్చాలనుకున్నారు. అందుకే ఫ్లైట్స్ అనేవి హైజాక్ చేయడం జరిగింది. క్లియర్? హైజాక్ అంటే వాటిని పూర్తిగా కంట్రోల్లోకి తీసుకోవడం జరిగిందనమాట. హైజాక్ చేసి ఆ టవర్స్ని ట్విన్ టవర్స్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ పేల్చేశారు. క్లియర్? సో దీంతో చాలామంది చనిపోవడం జరిగింది. దాదాపుగా ఆ ట్విన్ టవర్స్ అండ్ మిగిలిన మొత్తం కూడా ఒక 3000 పీపుల్ మొత్తం ఆ 9/11 టెర్రర్ అటాక్స్లో చనిపోయారు. క్లియర్? 9/11 టెర్రర్ అటాక్స్లో చనిపోయారు. అయితే ఇక్కడ ఏం చూస్తాం, ఇటువంటి 9/11 టెర్రర్ అటాక్కి మెయిన్ ఇంపార్టెంట్ లీడర్ ఒసామా బిన్ లాడెన్ అండ్ ఇప్పుడు అల్ జవహరి. క్లియర్? వీళ్ళిద్దరే ఇంపార్టెంట్ పర్సన్స్ అని తెలుస్తుంది అన్నమాట. అయితే ఇష్యూ ఇప్పుడు ఎందుకు వచ్చింది సార్ అంటే, రీసెంట్గా అమెరికా మొన్న సాటర్డే తన డ్రోన్స్ అటాక్తో అల్ జవహరిని చంపడం జరిగింది. క్లియర్? అల్ జవహరిని చంపడం జరిగింది. సో ఇప్పుడు అల్ జవహరి చనిపోయాడు కాబట్టి ఇష్యూ అనేది వచ్చింది. మనం కాస్త బ్యాక్గ్రౌండ్తో నేర్చుకుంటున్నాం అన్నమాట. క్లియర్? ఎస్. అయితే ఈ అల్ జవహరి అనే వ్యక్తి చాలా ఇంపార్టెంట్. ఓకే, అప్పుడు ఒసామా బిన్ లాడెన్ని చంపేశారు, అల్ జవహరిని ఇప్పుడు చంపడం జరిగింది. క్లియర్? ఎస్. అయితే ఇటువంటి వ్యక్తిని ఇప్పుడు చంపేశారు కాబట్టి ఇష్యూ అనేది మళ్ళా వచ్చింది. అండ్ ఈ ఆర్గనైజేషన్స్ గురించి చూసాము. ఫైన్. అయితే ఒసామా బిన్ లాడెన్కి ఇతను ఎప్పుడు కూడా రైట్ హ్యాండ్లా ఉండేవాడు. క్లియర్? రైట్ హ్యాండ్లా ఉండేవాడు. అయితే తాలిబాన్ ఇప్పుడు అతనికి సపోర్ట్ చేస్తుంది అని అర్థమైంది. అందుకే డ్రోన్స్ అటాక్తో అల్ జవహరిని కిల్ చేయడం జరిగిందనమాట. క్లియర్? సో టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అనేవి, క్లియర్, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్కి ఎప్పటికైనా కూడా పీస్ అండ్ హామ్ ఇవి ఎప్పుడూ కూడా పీస్ఫుల్గా ఉండలేవు. ఎప్పుడూ కూడా నార్మల్ సొసైటీకి థ్రెట్లానే చూస్తామన్నమాట. క్లియర్? ఎస్. ఇంతకన్నా మనకేం అవసరం లేదు. ఈ ఆర్గనైజేషన్లో ఉన్న ఇంపార్టెంట్ వ్యక్తి ఇతను కాబట్టి చనిపోయాడు అని మనం చూస్తున్నాం. క్లియర్? ఎస్. నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తున్నాం. చూడండమ్మా, ఆర్టికల్ చూడమ్మా. ఇండియా ఈజ్ ది హయ్యెస్ట్ ప్రయారిటీ అని మాల్దీవియన్ ప్రెసిడెంట్ చెప్తున్నారు. క్లియర్? అయితే ఇండియా మాల్దీవ్స్ రిలేషన్స్ చూడండమ్మా. GS2 పాలిటీలో ఇది ఇంపార్టెంట్ ఆర్టికల్. క్లియర్? GS2 పాలిటీలో ఇంపార్టెంట్ ఆర్టికల్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. మనకి ఇక్కడ ఇంటర్నేషనల్ రిలేషన్స్, పాలిటీలో ఇంటర్నేషనల్ రిలేషన్స్ టాపిక్ ఉంటుంది. అక్కడ మనకి ఎక్కువ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, మాల్దీవ్స్ అనేది ఒక ఐలాండ్ కంట్రీ. క్లియర్? మాల్దీవ్స్ ఈజ్ అన్ ఐలాండ్ కంట్రీ. ఎక్కడ? ఇండియన్ ఓషన్లో. క్లియర్? ఇండియన్ ఓషన్లో. అయితే చూడండి, ఇక్కడ ఇండియా ఉంటుంది అండ్ ఇక్కడ శ్రీలంక ఉంటుంది అండ్ మాల్దీవ్స్ ఇక్కడ గ్రూప్ ఆఫ్ ఐలాండ్ కంట్రీస్, ఆర్కిపెలాగో అనమాట. ఓకే, ఇక్కడ మనకి మాల్దీవ్స్ ఉంటుంది. ఫైన్. అయితే ఇది ఇండియన్ ఓషన్లో ఉన్న ఐలాండ్ కంట్రీ. క్లియర్? అయితే ఇండియా ఈ కంట్రీతో ఇట్ షేర్స్ ఆల్ ది లింగ్విస్టిక్ ఎథ్నిక్ పరంగా, అంటే అక్కడ ఉన్న ట్రైబల్ పీపుల్ కల్చర్ పరంగా, లాంగ్వేజ్ పరంగా అండ్ కల్చర్ పరంగా అండ్ రిలీజియన్ పరంగా అండ్ కమర్షియల్ లింక్స్ కూడా మనము ఎప్పుడో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అని చెప్తున్నారు. అంటే ఇండియా మాల్దీవ్స్ రిలేషన్స్ అనేవి యూని పర్స్పెక్టివ్స్లో కాదు, మల్టీ డైమెన్షనల్ పర్స్పెక్టివ్స్లో ఉన్నాయి. క్లియర్? మల్టీ డైమెన్షనల్ పర్స్పెక్టివ్స్లో ఉన్నాయి అని చెప్తున్నారు. సో అండ్ ఇండియా వాజ్ అమాంగ్ ది ఫస్ట్ టు రికగ్నైజ్ మాల్దీవ్స్ ఇండిపెండెన్స్. మాల్దీవ్స్కి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది? 1965లో వచ్చిందమ్మా. అప్పుడు ఇండియా ఈజ్ ది ఫస్ట్ కంట్రీ టు యాక్సెప్ట్ మాల్దీవ్స్ ఇండిపెండెన్స్. క్లియర్? అండ్ ఆ తర్వాత మాల్దీవ్స్తో మనం డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేవి స్టార్ట్ చేసాం. డిప్లొమాటిక్ రిలేషన్స్. బట్ అదే కాదు, ఈవెన్ బ్రిటిష్ టైంలో కూడా
చాలామంది ఇండియన్స్ని తీసుకెళ్ళి మాల్దీవ్స్లో వర్క్స్ అనేవి చేయించేవారు. సో మనకి అప్పటి నుంచే వాళ్ళతో రిలేషన్స్ అనేవి ఉన్నాయి. అయితే ఇండియా తన హై కమిషనర్ ఆఫీస్ని కానీ మిషన్ అనేది 1972లో స్టార్ట్ చేసి మాల్దీవ్స్లో హై కమిషనర్ అనేది 1980లో అపాయింట్ చేయడం జరిగిందనమాట. క్లియర్. అయితే ఇక్కడ మనకి డిప్లొమాటిక్ మిషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్గా చూస్తాము. క్లియర్. నెంబర్ ఆఫ్ విజిట్స్ అనేది ఇండియా మాల్దీవ్కి జరుగుతూనే ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా ఇంపార్టెంట్గా చూస్తాం. అయితే మన మధ్యన ఉన్న రిలేషన్స్ అనేవి చాలా స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్తో అన్నీ కూడా కలిపి ఉంటాయి. అయితే చూడమ్మా, స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఇండియా మాల్దీవ్స్ ఏ విధంగా రిలేషన్స్ పెంచుకున్నాయో చూడండి. స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ అనేది మనం మాల్దీవ్స్కి ఇస్తున్నాము. ఎందుకు? అది జనరల్గా ఇండియన్ ఓషన్లో ఆ కంట్రీ ఉన్నది కాబట్టి దట్ హోల్డ్స్ రిచ్ డైవర్సిటీ. క్లియర్. స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఉంది ఆన్ ద బేసిస్ ఆఫ్ సెక్యూరిటీ రీజన్. ఇండియన్ ఓషన్ కంట్రీస్కి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలంటే ఇండియా హ్యాస్ టు కోఆపరేట్ విత్ మాల్దీవ్స్. క్లియర్. అండ్ అదే కాదు, ఈవెన్ మనం ఎకనామిక్ రిలేషన్స్ కూడా మాల్దీవ్స్లో చాలా స్ట్రాంగ్ చేస్తున్నాము. ఎకనామిక్ రిలేషన్స్ కూడాను. క్లియర్. ఎస్. అండ్ ఇదే కాదు, ఈవెన్ మాల్దీవ్స్ ఇండియా యొక్క యునైటెడ్ నేషన్స్ పర్మనెంట్ కౌన్సిల్లో కూడా మనకి ఎప్పుడూ కూడా గ్లోబల్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇండియా పర్మనెంట్ P5 మెంబర్స్ లాగా వన్ ఆఫ్ ది మెంబర్స్ అవ్వడానికి ఎప్పుడూ కూడా మాల్దీవ్స్ మనకి సపోర్ట్ చేస్తుంది. అండ్ మాల్దీవ్స్ ఫస్ట్ అండ్ హయ్యెస్ట్ ప్రయారిటీ అనేది ఇండియాకే ఇవ్వడం జరుగుతుందన్నమాట. క్లియర్. ఇదైతే స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్. అయితే నెక్స్ట్ మనకి ట్రేడ్ రిలేషన్స్ అనేవి ఎలా ఉన్నాయో చూడండమ్మా. ట్రేడ్ రిలేషన్స్ ఇండియా మాల్దీవ్స్ అనేది మాల్దీవ్స్తో థర్డ్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఇండియా అని చూస్తాము. క్లియర్. అయితే బైలేటరల్ ట్రేడ్ అనేది ఫస్ట్ టైం 300 మిలియన్ రూపీస్ అయ్యింది. క్లియర్. $300 మిలియన్ అయ్యింది. అయితే మెజారిటీ ఇంపోర్ట్స్ మనం మాల్దీవ్స్ నుంచి ఏం తెచ్చుకుంటాం? స్క్రాప్ మెటల్ అనేది తెచ్చుకుంటాం. క్లియర్. స్క్రాప్ మెటల్ని ప్రాసెస్ చేసి వాటిని మెటల్స్ కింద తయారు చేస్తాం. అయితే మాల్దీవ్స్కి ఏం సెల్ చేస్తాం? ఇంజనీరింగ్ గూడ్స్ కానీ. క్లియర్. మాల్దీవ్స్కి మనం సెల్ చేసేది ఇంజనీరింగ్ గూడ్స్ కానీ ఫార్మాసిటికల్స్. క్లియర్. మెయిన్ ఫార్మా ప్రొడక్ట్స్ కానీ సేల్ చేస్తాం. అండ్ ఆ తర్వాత సిమెంట్ కానీ అగ్రికల్చరల్ గూడ్స్ లైక్ రైస్ అయినా, స్పైసెస్ అయినా, ఫ్రూట్స్ అయినా, వెజిటబుల్స్ అయినా, చికెన్ ప్రొడక్ట్స్ అయినా ఇవన్నీ కూడా ఇండియా నుంచి మాల్దీవ్స్కి వెళ్తాయి. క్లియర్. సో ఎకనామిక్ బ్యాక్ బోన్ అనేది మాల్దీవ్స్కి టూరిజం. అండ్ అందులో ఇండియా వన్ ఆఫ్ ది టాప్గా ఉంటుందన్నమాట. అంటే ఇండియన్సే చాలామంది మాల్దీవ్స్కి వెళ్తారు. వాళ్ళ జీడిపి గ్రోత్కి మనం చాలా హెల్ప్ చేస్తాం అన్నమాట. క్లియర్. ఎస్. అయితే వాళ్ళ టోటల్ టూరిజం ఇంపోర్ట్స్లో అంటే ఎంతమంది టూరిస్టులు ప్రతి కంట్రీ నుంచి వస్తున్నారంటే ఇండియా హోల్డ్స్ ఎంత పర్సంటేజ్? 14%. అంటే వాళ్ళ టోటల్ టూరిజంలో 14% ఇండియా సపోర్ట్ చేస్తుంది. క్లియర్. ఎస్. అండ్ ఆ తర్వాత 2 నేషన్స్ కూడా పొలిటికల్ రిలేషన్స్ అనేవి మెయింటైన్ చేస్తున్నారు. పొలిటికల్ రిలేషన్స్ అనేవి చాలా హైగా ఉన్నాయి. అంటే ఇద్దరూ కూడా యాక్చువల్లీ సార్క్ మెంబర్స్. క్లియర్. ఇద్దరూ కూడా సార్క్ మెంబర్స్. అండ్ ఆ తర్వాత మాల్దీవ్స్ ఎప్పుడూ కూడా ఇంటర్నేషనల్లో ఇండియాకి సపోర్ట్ చేస్తూనే ఉంది. క్లియర్. ఎస్. అండ్ ఆ తర్వాత ఇవి మాత్రమే కాదు, ఈవెన్ డిజాస్టర్ టైంలో కూడా డిజాస్టర్ రిలీఫ్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. 2004లో సునామీ రావడం జరిగింది కదా, ఆ సునామీ టైంలో కూడా ఇండియా మాల్దీవ్స్కి వెంటనే సపోర్ట్ అండ్ ఎయిడ్ ఇవ్వడం జరిగిందన్నమాట. క్లియర్. ఎస్. సో దీంతో ఇద్దరు కంట్రీస్ కూడాను షేర్ చేసుకున్నాయి, బర్డెన్ అనేది హెల్ప్ చేసుకున్నాయి. క్లియర్. అండ్ ఎకనామిక్ అసిస్టెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంటే మాల్దీవ్స్కి క్రెడిట్ సపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
అయితే ఇప్పుడు ఆర్టికల్లో ఏం చెప్తున్నారు, ఆర్టికల్లో రీసెంట్గా మాల్దీవియన్ ప్రెసిడెంట్ ఇబు సోలే, అతను ప్రెసిడెంట్ ఇబ్రహీం ఇబు సోలే ఇండియాకి రావడం జరిగింది అండ్ ఇండియాతో కొన్ని అగ్రిమెంట్స్ చేసుకున్నారు. అయితే బోత్ కంట్రీస్ యాక్సెప్టెడ్ ఫర్ కంట్రోలింగ్ ది ట్రాన్స్నేషనల్ క్రైమ్స్ అండ్ టెర్రరిజం. క్లియర్, ట్రాన్స్నేషనల్ క్రైమ్స్ అండ్ టెర్రరిజంని కంట్రోల్ చేయాలి అని చూస్తున్నారనమాట. అండ్ ఆ తర్వాత వాళ్ళు ఇంకా థ్యాంక్స్ కూడా చెప్పారు. ఎందుకు, ఇండియా కోవిడ్ టైమ్స్లో మాల్దీవ్స్కి సపోర్ట్ చేయడం జరిగింది. ఫార్మాసిటికల్ థింగ్స్ అన్నీ కూడా వాళ్ళకి ఆ టైంలో ఫ్రీగా ఇవ్వడం జరిగింది అన్నమాట. క్లియర్, అండ్ ఆ తర్వాత వీ హ్యావ్ ఆల్సో ప్రొవైడెడ్ ది యూటిలిటీ ఎయిర్క్రాఫ్ట్ వెహికల్. ఎవరికి, మాల్దీవియన్ నేషనల్ డిఫెన్స్ ఫోర్స్, వాళ్ళ నేషనల్ డిఫెన్స్ ఫోర్స్కి మనం హెలికాప్టర్స్ లాంటివి కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగిందనమాట. క్లియర్, అండ్ ఆ తర్వాత మెయిన్ ఇష్యూ, ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ కోఆపరేషన్ కూడా చేసుకున్నాము. సో మన డొమెస్టిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి అక్కడ కూడా వర్తించేటట్టు ఇద్దరి కంట్రీస్ మధ్యన సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్ రాకుండా మనం చేసుకున్నాము. క్లియర్, అండ్ ఇవే కాదు, రీసెంట్గా ఇండియా యాక్సెప్టెడ్ టు కన్స్ట్రక్ట్ ది గ్రేటర్ మాలే కనెక్టివిటీ ప్రాజెక్ట్. 2 నేషన్స్కి కూడా ఈ కనెక్టివిటీ ప్రాజెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. వీళ్ళ రిలేషన్స్ అనేవి మరింత డెవలప్ అయి పర్మనెంట్గా ఉండాలి అంటే మాత్రం ఇటువంటి ప్రాజెక్ట్స్ చాలా ఇంపార్టెంట్. గ్రేటర్ మాలే కనెక్టివిటీ ప్రాజెక్ట్, మాలే అనేది క్యాపిటల్ ఆఫ్ మాల్దీవ్స్. క్లియర్, అయితే ఇక్కడ డిఫరెంట్ ఐలాండ్స్ అన్నీ కూడా కలపాలి అని చూస్తున్నారు. దట్ వుడ్ రిక్వైర్ టోటల్ ఆఫ్ 6.7 కిలోమీటర్స్. క్లియర్, డిస్టెన్స్ తక్కువైనప్పటికీ కూడా మనం ఈ ఐలాండ్స్ని మిక్సప్ చేయాలి అని చూస్తున్నాం. దీనికి చాలా ఎక్స్పెన్స్ అవుతుందన్నమాట. క్లియర్, అయితే ఇండియా ఏం చేస్తానన్నది $500 మిలియన్ వరకు ఈ ప్రాజెక్ట్కి ఎక్స్పెన్స్ చేస్తానన్నది. 500 మిలియన్ ప్రాజెక్ట్ సపోర్ట్ కాకుండా మరొక $100 మిలియన్ కూడా లైన్ ఆఫ్ క్రెడిట్ ఇస్తాను అని అన్నదన్నమాట. దీనికి మాల్దీవ్స్ కంట్రీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్కి. క్లియర్, క్లియర్, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, అవునా? సో అందుకనే ఇప్పుడు మాల్దీవ్స్ అంటున్నారు ఏంటి, హయ్యెస్ట్ ప్రయారిటీ అనేది ఇండియాకే ఎప్పుడు ఇవ్వడం జరుగుతుంది అండ్ దట్ ఈస్ ఫర్ ట్రూ. అండ్ ఇండియా కూడా అంతే హై ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఎందుకంటే 2 కంట్రీస్ యొక్క వాల్యూస్ కానీ, కల్చర్స్ కానీ, హిస్టరీస్ కానీ, రిలేషన్స్ కానీ ప్రతిదీ కూడా కలిపే ఉంటున్నాయి అని చెప్తున్నారనమాట. అండ్ మన రిలేషన్స్ అనేవి ఎప్పటి నుంచో ఉంటున్నాయి. అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ కానీ, స్ట్రాటజిక్ పాలసీస్ కానీ ప్రతిదీ కూడా మనం తీసుకొని వస్తున్నాము. అండ్ రీసెంట్గా ఇండియా యూటిలిటీ వెహికల్స్ అన్నాం కదమ్మా, ఎన్ని ఇచ్చింది, యాక్చువల్లీ 24 యూటిలిటీ వెహికల్స్ ఇవ్వడం జరిగిందనమాట. క్లియర్, అండ్ కోవిడ్ టైమ్స్లో కూడా మనం సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇచ్చిన కోవిషీల్డ్ని వాళ్ళకి ఫ్రీగా ఇవ్వడం జరిగింది. క్లియర్, అయితే ఆర్టికల్లో ఇదంతా కూడా చెప్తున్నారనమాట. రిలేషన్స్ అనేవి 2 నేషన్స్కి కూడా చాలా పాజిటివ్గా గ్రో అవుతున్నాయి అన్నమాట. అండ్ ఇండియా ఇదే కాదు, అక్కడ ఉన్న ఐలాండ్ నేషన్లో మాల్దీవ్స్ అడ్డు సిటీ, క్లియర్, అడ్డు సిటీని కూడా డెవలప్ చేస్తాను అని ఇండియా యాక్సెప్ట్ చేసిందనమాట. క్లియర్, అండ్ చాలా వరకు కూడా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కానీ, పొలిటికల్ ఇష్యూస్ కానీ, డ్రగ్ ట్రాఫికింగ్ ఇష్యూస్ కానీ అన్నీ కూడా ఇండియా సపోర్ట్ చేస్తాను అని అన్నది. క్లియర్, సో ఈ విధంగా మనం ఓవరాల్గా స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ చూడడానికి తీసుకొని వచ్చాం. అండ్ ఇండియా యొక్క సాగర్ డాక్ట్రిన్లో కూడా మాల్దీవ్స్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. వాట్ ఈజ్ సాగర్?
సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ది రీజియన్. క్లియర్? సాగర్ డాక్ట్రిన్లో ఇవన్నీ కూడా మనం క్లియర్గా చూస్తాం. సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ది రీజియన్. క్లియర్? సో ఈ విధంగా మనం ఓవరాల్ అనే మెయింటెనెన్స్ అనేది చేస్తున్నాము. అండ్ అఫ్ కోర్స్ ఎస్, దిస్ యూ హ్యావ్ టు బీ రిమెంబర్డ్. ఏంటి? 2 కంట్రీస్ కూడా ఒక ఎక్సర్సైజ్ అనేది చేస్తుంది. దాన్ని ఏకు వీరన్ అని అంటారు. ఏకు వీరన్. ఇది మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ మాల్దీవ్స్. మిలిటరీ ఎక్సర్సైజ్. అండ్ ఇండియా కూడా ఇంపార్టెన్స్ ఇస్తుంది బికాస్ ఆఫ్ ఇట్స్ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ. నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ. నైబర్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. క్లియర్? ఎస్, ఈ విధంగా ఇండియా అనేది ఎప్పటికీ కూడా ముందే ఉంటుంది అని మనం చూస్తాం. ఆర్టికల్ చూసారా? మనమంతా నీట్గా డీటెయిల్డ్గా మొత్తం బ్యాక్గ్రౌండ్ రిలేషన్స్తో పాటు ఇప్పుడు ప్రెజెంట్ ఆర్టికల్లో ఏమున్నాయో ఆ రిలేషన్స్తో సహా మొత్తం డిస్కస్ చేయడం జరిగింది. ఆర్టికల్ చూడమ్మా. ఐసీఎంఆర్ ట్రీట్మెంట్ మాన్యువల్ అవుట్ ఆన్ వెబ్సైట్ అండ్ యాప్. ఓకే, ఇది మనకి GS3 హెల్త్లో ఇంపార్టెంట్ ఆర్టికల్. అయితే మనకి క్వశ్చన్స్ అనేవి ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. అయితే రీసెంట్గా మనకి ICMR, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్, మనకి హెల్త్ రీసెర్చ్లో దిస్ ఈజ్ ద ప్రీమియర్ ఏజెన్సీ అని చూస్తాము. క్లియర్? ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్. వీళ్ళు స్టాండర్డ్ ట్రీట్మెంట్ వర్క్ ఫ్లోస్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. వాటినే STWs అని అంటాం. అంటే ఒక డిసీజ్ వచ్చిందంటే ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కూడా సేమ్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ కానీ సేమ్ టైప్ ఆఫ్ స్టాండర్డ్ సెట్స్ కానీ మెయింటైన్ చెయ్యాలి అని చెప్తున్నారు. అవి ఎలా మెయింటైన్ చేయాలో ఏంటో అన్నీ కూడా వెబ్సైట్లో పెట్టాము. సో ఆల్ ఓవర్ ఇండియా ట్రీట్మెంట్ అనేది సేమ్ చేస్తే కొంతమంది కొన్ని ఓన్ ప్రొసీజర్స్ ఫాలో అవుతారు. అలాంటివన్నీ కూడా క్లోజ్ అవుతాయి. క్లియర్? ఆ సింగిల్ మెథడ్ అనేది మనం కాకుండా ఇలా ఎక్కువ మెథడ్స్ అనేవి తీసుకొస్తే ఎక్కువ శాతం ప్రజలు చాలా స్టాండర్డ్ మెథడ్స్లో తీసుకుంటే ట్రీట్మెంట్స్ అనేవి స్టాండర్డ్గా జరుగుతాయి. అండ్ ఆ తర్వాత వాటి నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి తగ్గడం మనం చూస్తామన్నమాట. క్లియర్? సో అందుకని దీన్ని తీసుకొచ్చారు. మనకి ప్రిలిమ్స్లో స్టాండర్డ్ ట్రీట్మెంట్ వర్క్ ఫ్లోస్ ఎవరు ఇచ్చారని అడుగుతారు. ఇట్ ఈజ్ నథింగ్ బట్ ICMR. డోంట్ కన్ఫ్యూజ్. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అఫైర్స్ అన్నారనుకోండి, నో, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఇవ్వలేదు, మనకి క్లియర్గా ICMR ఇవ్వడం జరిగింది. క్లియర్? అయితే ఇటువంటి స్టాండర్డ్ ట్రీట్మెంట్ వర్క్ ఫ్లోస్ ఉండాలి అని ఎవరు రికమెండ్ చేశారు? దెర్ ఈజ్ వన్ ఆర్గనైజేషన్ దట్ ఈస్ కాల్డ్ నేషనల్ హెల్త్ అథారిటీ. ఓకే, సో అయితే ఈ నేషనల్ హెల్త్ అథారిటీ ఎవరమ్మా? మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ జన్ ఆరోగ్య యోజన స్కీమ్ అనేది తీసుకొచ్చారు. అవునా? అంటే ఏంటి? ఆయుష్మాన్ భారత్ స్కీమ్ తీసుకొచ్చారు కదా. ఆయుష్మాన్ భారత్ ప్రకారం మనకి ఫ్రీగా ప్రతి ఫ్యామిలీకి కూడా 5 lakhs వరకు ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. అవునా? ఆ స్కీమ్ ఇంప్లిమెంటేషన్కి ఒక బాడీ ఉండాలి అని నేషనల్ హెల్త్ అథారిటీ తీసుకొని రావడం జరిగిందనమాట. క్లియర్? సో అందుకనే ఆర్టికల్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ స్టాండర్డ్ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ స్టాండర్డ్ ట్రీట్మెంట్ వర్క్ ఫ్లోస్ ఇది సిస్టమిక్ ట్రీట్మెంట్ గైడ్లైన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత ఒక పేషెంట్ని ఒక హయ్యర్ కేర్ సర్వీసెస్కి ఏ విధంగా రిఫర్ చేయాలి, ఎటువంటి టెస్టులు రికమెండ్ చేయాలి, ఒక స్పెసిఫిక్ డిసీజ్ వస్తే ఎటువంటి టెస్టులు మాత్రమే ఉండాలి అని చెబుతూ అన్నెసరీ ల్యాబ్ టెస్ట్ అనేవి తగ్గిస్తారనమాట. ఎందుకు? అన్నెసరీ ల్యాబ్ టెస్ట్ వలన ప్రజలు వాళ్ళ బాడీకి ఎక్కువ ల్యాబ్స్లోనే గడపాల్సి వస్తుంది. అండ్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఎక్స్రేస్ కానీ అవన్నీ రాశారంటే దట్ ఈజ్ ఫినాన్షియల్ బర్డెన్ కూడా. క్లియర్? పూర్ పీపుల్కి ఫినాన్షియల్ బర్డెన్ అండ్ ఆ తర్వాత వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. అలా కాకుండా మనం ఈ స్టాండర్డ్ ట్రీట్మెంట్ వర్క్ ఫ్లోస్ అనేవి మెయింటైన్ చేసాము అంటే వాళ్ళకి ఎక్స్ట్రా బర్డెన్ అనేది ఉండదు. క్లియర్? ఎస్. అయితే
ఇవన్నీ కూడా మ్యాండేటరీ కాదు, బట్ వీటిని మ్యాండేటరీ చేస్తే ఇంకా నీట్గా ఉంటుంది. యాజ్ ఆఫ్ నౌ దీస్ ఆర్ గైడ్ లైన్స్ మాత్రమే. మనం నెక్స్ట్ వే ఫార్వర్డ్ కింద ఏమని చెప్పచ్చు, ఇలాంటివి మ్యాండేటరీగా తీసుకొస్తేనే బాగా ఇంప్లిమెంట్ చేస్తారు. క్లియర్? ఎస్, అందుకని ఇవన్నీ కూడా రావడం జరిగింది. అండ్ ఈవెన్ ఈ స్టాండర్డ్ మెథడ్స్ అనేవి ఉన్నాయి అంటే ఈవెన్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్లో కూడా మనకి ప్రాబ్లమ్స్ అనేవి పెట్టరు. ఎందుకు? హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది అంటే డెత్ కానీ ఏదైనా జరిగింది అంటే వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు చెక్ చేస్తారు స్టాండర్డ్ ప్రొసీజర్ ఫాలో అయ్యారా లేదా అని. వాళ్ళు స్టాండర్డ్ ప్రొసీజర్ ఫాలో అయ్యారు అంటే ఇన్సూరెన్స్ అమౌంట్ వెంటనే వస్తుందన్నమాట. సో చూసారు కదమ్మా, ఈ బెనిఫిట్స్ అవన్నీ ఉంటాయి. సో స్టాండర్డ్ ట్రీట్మెంట్ వర్క్ ఫ్లోస్ అనేవి ఐసీఎంఆర్ రిగార్డింగ్ హెల్త్కి ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? ఎస్. ఆర్టికల్ చూడమ్మా, రీకాలింగ్ ఇండియాస్ అంటార్క్టిక్ యాక్టివిటీస్. క్లియర్? అయితే ఇప్పుడు ఇండియా అంటార్క్టికా బిల్ అనేది పాస్ చేయగలిగింది కదమ్మా, లోక్సభ రాజ్యసభలో పాస్ అయింది. అయితే అంటార్క్టిక్ గురించి మనం ఫస్ట్ టైం ఎప్పటి నుంచి క్లియర్గా దాని గురించి చూస్తున్నామో చెప్తున్నారనమాట. క్లియర్? ఆర్టికల్ అనేది మనకి GS3 ఎన్విరాన్మెంట్లో చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. క్లియర్? GS3 ఎన్విరాన్మెంట్లో చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. అండ్ అంటార్క్టిక్ ఎన్విరాన్మెంట్ని మనం ప్రిస్టైన్ ఎన్విరాన్మెంట్ అని అంటాము. క్లియర్? సో అయితే ఇప్పుడు మనం దీన్ని నీట్గా డీటెయిల్డ్గా రీసెంట్ బిల్ అనేది ఏంటో చూసి ఇండియన్ అంటార్క్టిక్ బిల్ ప్రొవిజన్స్ అనేది చూసిన తర్వాత ఆర్టికల్లో మనం ఎప్పుడు ఈవెన్ ఇండిపెండెన్స్ తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారి టైం అప్పటి నుంచి ఇంపార్టెన్స్ అనేది చూపిస్తున్నాము అని చెప్తున్నారనమాట. క్లియర్? సో దాని గురించి టోటల్గా నీట్గా డీటెయిల్డ్గా చూద్దాం. చూడమ్మా, ఇండియన్ అంటార్కిటికా బిల్, అవును కదమ్మా, ఇది రీసెంట్గా 2 హౌసెస్లో కూడా పాస్ అయింది అని చెప్తున్నారు. అయితే దీని మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఇట్ వాంట్ టు రెగ్యులేట్ ది యాక్టివిటీస్. క్లియర్? ఇట్ వాంట్ టు రెగ్యులేట్ ది యాక్టివిటీస్ ఆఫ్ విజిట్స్. ఎవరైతే మన స్టేషన్స్ అనేవి అంటార్కిటికాలో ఉంచుతారో వాళ్ళ యాక్టివిటీస్ అనేవి కంట్రోల్ చేయడానికి మనం దీన్ని తీసుకొని రావడం జరిగింది, ఈ బిల్ని. క్లియర్? అయితే అంటార్కిటికాలో డిస్ప్యూట్స్ అనేవి అరైజ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి దీన్ని తీసుకొని వచ్చారు. అయితే ఈ బిల్ బోత్ ఇండియన్స్ అండ్ ఫారినర్స్ కూడా ఎఫెక్ట్ అవుతారు. అంటే ఇండియన్స్ మిస్టేక్ చేసిన, ఫారినర్స్ ఇండియన్ స్టేషన్లో మిస్టేక్ చేసిన ఇద్దరికీ కూడా ఇది అప్లికబుల్ ఉంటుంది. క్లియర్? ఎస్. అయితే ఈ బిల్ అనేది అంటార్కిటికా ఎన్విరాన్మెంట్కి సపోర్ట్ చేస్తుందన్నమాట. క్లియర్? అంటార్కిటికా ఎన్విరాన్మెంట్ అంటే అక్కడ తీసుకొచ్చిన ఎక్స్పెడిషన్స్ అంటే మీరు ఏవైతే అక్కడ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో వాటన్నిటికీ కూడా మేము యాక్సెప్ట్ చేస్తున్నాము. అండ్ తన ప్రిస్టైన్ ఎన్విరాన్మెంట్ అంటే ప్యూర్ ఎన్విరాన్మెంట్ అనేది కాపాడాలి అని మేము ఆలోచిస్తున్నాము అని చెప్తున్నారు అనమాట. అయితే ఈ ప్రొవిజన్స్ ఏంటో చూడండమ్మా, ఆ బిల్లో ఇట్ వాంట్ టు రెగ్యులేట్, మెయిన్ అదే కదా, విజిటింగ్, స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ అండ్ స్ట్రిక్ట్ పర్మిట్స్ సిస్టమ్ అనేది ఫాలో అవుదాము అని అనుకుంటున్నారు. క్లియర్? సో అది ఎవరిస్తారు? గవర్నమెంట్ చేత అపాయింట్ అయ్యబడిన ఒక అపాయింటెడ్ కమిటీ అనేది మీకు పర్మిషన్స్ ఇస్తుంది. ఆ గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలి. ఆ పెర్మిట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇండియన్ స్టేషన్స్ యొక్క ఏరియాస్లోకి రాగలరు ఎవరైనాను. క్లియర్? సో దీంతో ఇట్ వాంట్ టు కంట్రోల్ ది గవర్నెన్స్ ఇన్ అంటార్క్టిక్ రీజియన్ అండ్ ఆ ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడం మాత్రమే కాదు, వాటిని ప్రాపర్గా కంప్లైంట్లో ఉన్నామా లేదా అంటే ఫాలో అవుతున్నామా లేదా కూడా చూస్తారు. అండ్ ఆ తర్వాత రిలవెంట్ ఇంటర్నేషనల్
లాస్ అనేవి ఫాలో అవుతున్నామా లేదా చూస్తారు. అండ్ ఆ తర్వాత ఎమిషన్ స్టాండర్డ్స్ కూడా రిలీజ్ చేస్తారు. ఎమిషన్ స్టాండర్డ్స్ అంటే మనం ఏ ఎక్స్పెరిమెంట్స్ చేసినా అక్కడ యూజ్ చేసిన క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే నథింగ్ బట్ హ్యూజ్ ఎక్విప్మెంట్స్ మాత్రం ఉండకూడదు. ఒకవేళ ఉన్నా కూడా అవి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి ఉన్నట్టే అండ్ ఎమిషన్ స్టాండర్డ్స్కి ఉన్నట్టే మనం పెట్టుకోవాలి అని చెప్తున్నారనమాట. క్లియర్. సో అయితే దే వాంట్ టు ఎస్టాబ్లిష్ ఏ కమిటీ ఫర్ అంటార్క్టిక్ గవర్నెన్స్ అని మనకి క్లియర్గా తెలుస్తుందన్నమాట. అండ్ ఆ తర్వాత అక్కడ ఉన్న మినరల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో మినరల్ రిసోర్సెస్ వాటిని ప్రొటెక్ట్ చెయ్యాలి అని చెప్తున్నారు. అయితే అక్కడ ఎటువంటి మినరల్ రిసోర్సెస్ అనేవి మనం కమర్షియల్ ఎక్స్ప్లాయిటేషన్ గురించి డ్రిల్లింగ్ చేయకూడదు, డ్రెడ్జింగ్ చేయకూడదు, ఎక్స్కవేషన్ కూడా చేయకూడదు. క్లియర్. ఎక్కడైతే అక్కడ ఉంటాయో వాటిని కమర్షియల్ పర్పస్గా డ్రిల్ చేయకూడదు. కేవలం సైంటిఫిక్ రీసెర్చ్ గురించి మాత్రమే అక్కడ పర్మిషన్స్ అనేవి ఉన్నాయి అని చూస్తారనమాట. క్లియర్. అండ్ ఆ తర్వాత అక్కడ నేచర్ని మనం నేటివ్ ప్లాంట్స్ని కూడా ప్రొటెక్ట్ చెయ్యాలి అని చూస్తాం. నేటివ్ ప్లాంట్స్ని ప్రొటెక్ట్ చేయాలి. సో దీంతో స్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అనేది జరుగుతుంది. క్లియర్. నేటివ్ ప్లాంట్స్ డ్యామేజ్ అనేది స్ట్రిక్ట్గా ప్రొహిబిట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మనం హెలికాప్టర్స్ని ల్యాండ్ చేయాలనుకున్నా, ఏమైనా వెసల్స్ని ల్యాండ్ చేయాలనుకున్నా అక్కడ బర్డ్స్కి కానీ సీల్స్కి కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చెయ్యాలి అని చూస్తున్నారనమాట. క్లియర్. అండ్ ఎనీ అదర్ బయోలాజికల్ మెటీరియల్స్ కూడా అక్కడ డ్యామేజ్ కాకుండా మన యాక్టివిటీస్ అనేవి కంట్రోల్ చేయాలి అని అనుకుంటున్నారు. క్లియర్. అండ్ ఆ తర్వాత ఎటువంటి యానిమల్స్ కానీ ఎటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ కానీ అక్కడ ఇంట్రడ్యూస్ చేయకూడదు. క్లియర్. ఇట్ ప్రొహిబిట్స్ ఇంట్రడక్షన్. అక్కడ ఎన్విరాన్మెంట్లో ఉన్నవి తప్ప మిగిలినవి ఏవైనా కూడా అక్కడ ప్రొహిబిట్ చేయడం జరుగుతుంది. ఇట్ ప్రొహిబిట్స్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఎనీ అదర్ మైక్రో ఆర్గానిజమ్స్ అని రాస్తున్నాను. అంటే ఎటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ అయినా, బర్డ్స్ అయినా, ప్లాంట్స్ అయినా, యానిమల్స్ అయినా ఏవి కూడా ఉండకూడదు. క్లియర్. సో ఎవరైతే వైలేట్ చేస్తున్నారో వాళ్ళకి ఇంప్రిజన్మెంట్ అనేది ఉంటుంది అని చెప్తున్నారనమాట. క్లియర్. ఇలా కాదని ఏవైనా ఆర్గానిజమ్స్ని అక్కడ ఇన్వాల్వ్ చేశారు అంటే వాళ్ళకి ఇంప్రిజన్మెంట్, జైల్లో పెట్టడం జరుగుతుంది అండ్ పెనాల్టీస్ కూడా వేస్తారు. క్లియర్. అండ్ ఆ తర్వాత అక్కడ ఆల్రెడీ మనకి 2 స్టేషన్స్ ఉండడం జరిగింది. క్లియర్. 2 స్టేషన్స్ మనకు ఉన్నాయమ్మా. క్లియర్. సో అయితే ఆ 2 స్టేషన్స్ దగ్గర యాక్టివిటీస్ అనేవి చాలా జాగ్రత్తగా కంట్రోల్ చేయాలి అని చూస్తున్నారు. ఆ 2 స్టేషన్స్ ఏంటి? దోస్ ఆర్ మైత్రి అండ్ భారతి. క్లియర్. మైత్రి అండ్ భారతి. క్లియర్. ఈ 2 కూడా ఇండియన్ స్టేషన్స్ ఉన్నాయి, పర్మనెంట్ స్టేషన్స్ అన్నమాట. అండ్ మొత్తం అన్ని కంట్రీస్కి కలిపి 40 దాకా ఉండడం జరుగుతుంది. క్లియర్. అన్ని కంట్రీస్కి కలిపి 40 దాకా ఉన్నాయి. ఇవన్నీ కూడాను ఎవరైతే ఇండియన్ టూర్స్ స్టార్ట్ చేస్తున్నారో ఆ మైత్రి భారతి స్టేషన్స్కి వాళ్ళకి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ కానీ పర్మిట్స్ కానీ ఇవన్నీ కూడా ఆ ఆర్గనైజేషన్ ఇస్తుంది అని చూస్తాం. అయితే ఈ బిల్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటమ్మా? ఈ బిల్ ఇట్ వాంట్స్ టు హార్మోనియస్లీ బ్యాలెన్స్ ద టూరిజం యాక్టివిటీ అండ్ లీగల్ మెకానిజం కానీ ఇండియన్ అంటార్క్టిక్ ప్రోగ్రామ్స్ కానీ అన్ని అంటార్క్టిక్ యాక్టివిటీస్ అన్నీ కూడా సస్టైనబుల్గా జరిగేటట్టు హార్మోనియస్ పాలసీ ఫ్రేమ్వర్క్ తీసుకొని రావాలి అని అనుకుంటుంది. హార్మోనియస్ పాలసీ ఫ్రేమ్వర్క్. ఓకే. అంటార్క్టిక్ యాక్టివిటీస్ అన్నీ కూడా సస్టైనబుల్గా జరిగేటట్టు యాక్టివిటీస్ అనేవి తీసుకొని రావాలని అనుకుంటుంది. అయితే ఇండియా ఇటువంటివి ఎందుకు తీసుకొస్తుందంటే ఇంటర్నేషనల్ లెవెల్లో అంటార్క్టిక్ ట్రీటీ అనేది ఉంది. క్లియర్. మళ్ళీ మనం ఇప్పుడు ఆర్టికల్లో చూస్తాం. డోంట్ వరీ. సి
అంటార్క్టిక్ ట్రీటీ 1983లో మనం పెట్టడం జరిగింది. ఇండియా 1983లో దాన్ని సైన్ చేయడం జరిగింది. సో దీని వరకు కూడా మనము ఆ ఏరియాస్ గవర్నింగ్ వరకు కూడా రూల్స్ అండ్ లాస్ పెట్టుకోవాలి అని ఇది క్లియర్గా చెప్తుంది అనమాట. క్లియర్. సో అయితే ఈ సిగ్నేటరీ కంట్రీస్ అన్నిటికీ కూడా ఆ టెరిటోరియల్ లిమిట్స్ ఏవైతే ఆ స్టేషన్స్లో ఉన్నాయో వాటి వరకు మ్యాండేటరీగా గవర్నింగ్ లాస్ ఉండాలి అని ఆ అంటార్క్టిక్ ట్రీటీ క్లియర్గా సిగ్నేటరీ కంట్రీస్ అన్నిటికీ కూడా చెప్పింది. అండ్ ఆ తర్వాత అక్కడ ఉన్న ప్రిస్టైన్ నేచర్, ప్యూర్ నేచర్ని కాపాడాల్సిన బాధ్యత మనకి కూడా ఉంది. క్లియర్. అండ్ అంటార్క్టిక్ ట్రీటీ మాత్రమే కాదు, మరొకటి ఏంటి, ఇండియా ఆల్సో సిగ్నేటరీ టు కన్జర్వేషన్ ఆఫ్ అంటార్క్టిక్ మెరైన్ లివింగ్ రిసోర్సెస్. క్లియర్. మెరైన్ లివింగ్ రిసోర్సెస్. క్లియర్. అండ్ ఆ తర్వాత కమిషన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ అంటార్క్టిక్ మెరైన్ లివింగ్ రిసోర్సెస్. వీటి రెండిటికి కూడా ఇండియా సిగ్నేటరీగా ఉంది. అంటే వీటి ప్రకారం అంటార్క్టిక్ మెరైన్ ఆర్గానిజం లివింగ్స్ని మనం జాగ్రత్తగా కాపాడుతాము. క్లియర్. సో అందుకే ఇండియా ప్రామిస్డ్ ఇన్ మెయింటైనింగ్ ఆల్ దీస్ థింగ్స్. అందుకే అంటార్క్టిక్ అని ఇంపార్టెంట్గా చూస్తామన్నమాట. క్లియర్. అయితే ఇండియాకి ఈ కాంటినెంట్ మీద ముందు 2 ఉండేవి, మైత్రి, భారతి. ఈ మైత్రి 1989లో తీసుకొని రావడం జరిగింది. అండ్ భారతిని మనం 2012లో తీసుకొని వచ్చాము. క్లియర్. ఎస్. సో ఈ 2 స్టేషన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి అని చూస్తాం. అండ్ అంటార్క్టికా గురించి చూస్తే మనకి ఇండియన్ అంటార్క్టిక్ ప్రోగ్రామ్ కూడా ఉంది. అది కూడా ఇంపార్టెంట్. ఎలాగో దీని గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి అది కూడా ఒక్కసారి చూడండి అమ్మా. క్లియర్. సో ఏంటది, సి ఇండియన్ అంటార్క్టిక్ ప్రోగ్రామ్. క్లియర్. ఇండియన్ అంటార్క్టిక్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ప్రకారం ఇదేంటిది, దిస్ ఈజ్ ఏ మల్టీ డిసిప్లినరీ. క్లియర్. మల్టీ డిసిప్లినరీ అండ్ మల్టీ ఇన్స్టిట్యూషనల్ ప్రోగ్రామ్ అండర్ ది కంట్రోల్ ఎవరి కింద ఉంటుంది, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. క్లియర్. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కింద ఇది ఉంటుంది అని మనం చూస్తాం. క్లియర్. ఇండియా అఫీషియల్గా ఈ అంటార్క్టిక్ ట్రీటీ సిస్టమ్ని యాక్సెప్ట్ చేయడం జరిగిందనమాట. క్లియర్. అప్పటి నుంచి ఇండియన్ అంటార్క్టిక్ ప్రోగ్రామ్ ఇలా తీసుకొని వస్తున్నాము. క్లియర్. దిస్ ఈజ్ ఆల్ రిలేటెడ్ టు అంటార్క్టికా అనమాట. అయితే ఇప్పుడు ఆర్టికల్లో ఆథర్ ఏం చెప్తున్నారో చూడండి అమ్మా జాగ్రత్తగా. చూస్తున్నట్టు అంటార్క్టికా గురించి ట్రీటీ 1983లో అనుకుంటున్నారు. బట్ ఇండియా వే బ్యాక్ 1956లోనే అండర్ ది లీడర్షిప్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ. క్లియర్. అండ్ హిస్ అడ్వైజర్ వి కృష్ణమీనన్ ఆర్ వికే మీనన్. కృష్ణమీనన్ గారు వీళ్ళిద్దరూ కూడా యాక్చువల్లీ ఏం చేయడం జరిగింది, యునైటెడ్ నేషన్స్లో రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏంటి, ఆన్ ద థింగ్స్ ఆఫ్ ది క్వశ్చన్ ఆఫ్ అంటార్కిటికా. క్లియర్. ద క్వశ్చన్ ఆఫ్ అంటార్కిటికా. అయితే దీని ప్రకారం అంటార్కిటికా యొక్క ప్రిస్టైన్ ఎన్విరాన్మెంట్ని కన్జర్వ్ చేయాలి అని అనుకున్నారు. ఆ వ్యాస్ట్ ఏరియా అండ్ వాటి రిసోర్సెస్ అన్నిటినీ కూడా పీస్ఫుల్ పర్పస్లో యూజ్ చేయాలి అని చూసుకున్నారు. అంటే కంట్రీస్ ఎప్పుడూ కూడా వాటి గురించి కొట్టుకోకూడదు, వాళ్ళు కాంపిటేటివ్గా కాదు, పీస్ఫుల్ పర్పస్గా అండ్ ఆ తర్వాత ఫర్ జనరల్ వెల్ఫేర్ అని చూస్తాం. క్లియర్. ప్రజల యొక్క జనరల్ వెల్ఫేర్ గురించి వాటిని మనం యూజ్ చేయాలి. క్లియర్. సో అందుకని ఇండియా చాలా క్లియర్గా 1956లోనే వీటిని సస్టైనబుల్ మెథడ్లోనే యూజ్ చేయాలి అన్నట్టు ఒక లాంగ్ టర్మ్ గోల్
ఉండాలి అన్నట్టు పెట్టుకోవడం జరిగింది. క్లియర్. బట్ ఆ తర్వాత ఇండియా ఫర్దర్గా అంత కాన్సన్ట్రేషన్ చేయలేదు బికాస్ ఆఫ్ సమ్ గ్లోబల్ ఇంపార్టెంట్ హ్యాపెనింగ్స్. క్లియర్. అయితే నెహ్రూ మీనన్ ఇనిషియేటివ్ ఇది ఏదైతే ఉందో దాన్ని ఇండియాస్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఎట్ యుఎన్ అతను ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ దాన్ని తీసుకొని రావడం జరిగింది. అండ్ ఆ తర్వాత ఇక్కడ 12 కంట్రీస్ అంటార్క్టికా చుట్టూ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు దాని గురించి డిస్కస్ చేసుకున్నారు. క్లియర్. 1959 టైంలో. క్లియర్. అంటే ఇండియా ఈజ్ ద ఫస్ట్ కంట్రీ టు మేక్ ఇట్ సో. క్లియర్. వీటిని కన్జర్వ్ చేయాలి, పీస్ఫుల్ పర్పస్గా యూజ్ చెయ్యాలి అని ఫస్ట్ ఎవరు తీసుకొచ్చారు? దట్ ఈజ్ ఇండియా. క్లియర్. సో అయితే ఇక్కడ జనరల్గా ఏం చూస్తాం, 1958లో కూడా ప్రైమ్ మినిస్టర్ గారు చెప్తున్నారు అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రైట్స్ని మనం ఛాలెంజ్ చేయొద్దు. బట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే అక్కడ ఎటువంటి అటామిక్ వెపన్స్ కానీ ఎటువంటి ఆర్మ్స్ అండ్ ఎమ్యునిషన్స్ కానీ పెట్టద్దు. అక్కడ ఇంపార్టెంట్ మినరల్స్ ఉన్నాయి అంటే అటామిక్ ఎనర్జీ మినరల్స్ కూడా ఉన్నాయి అని చెప్తున్నారు. సో అందుకనే కంట్రీస్ అనేవి అంటార్క్టికా వైపు అట్రాక్ట్ అవుతున్నారు అని చెప్తుందన్నమాట. క్లియర్. సో అంటార్క్టిక్ వైపు ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు? చాలా వరకు అక్కడ ఇంపార్టెంట్ అటామిక్ మినరల్స్ కూడా ఉన్నాయి. అండ్ ఆ తర్వాత నెహ్రూ గారు చనిపోవడం, మనకి పాకిస్తాన్తోని చైనాతోని ఇష్యూస్ రావడం, మన పొలిటికల్గా వీక్ అవడం, మన పవర్టీ ఇష్యూస్ అవి చూడడం వలన మనం ఇంటర్నేషనల్లో అంత కాన్సన్ట్రేషన్ చేయలేదు. క్లియర్. అండ్ అది కూడా చాలా సంవత్సరాల తర్వాత మాత్రమే మళ్ళీ మనం ఆ ఇష్యూస్లోకి రావడం జరిగింది. దట్ ఈజ్ ఇన్ 1982 టైంలో. క్లియర్. 1982 టైంలో మనం ఆపరేషన్ గంగోత్రి అనేది స్టార్ట్ చేయడం జరిగింది. క్లియర్. ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కింద ఉన్నారు. ఆమె ఒక ఇంపార్టెంట్ బయాలజిస్ట్ని అక్కడ పెట్టడం జరిగిందనమాట. అంటే ఆ వాటి గురించి అంతా రీసెర్చ్ చేయడానికి, ఇన్ఫర్మేషన్ కనుక్కోవడానికి అంతా కూడాను 1982లో మళ్ళీ మనం ఇంపార్టెంట్గా చూస్ చేసుకున్నాం. తర్వాత ఇండియా చాలా వరకు ఎక్స్పెడిషన్స్ అనేవి చేస్తూనే ఉన్నది అని చూస్తాం. ఇండియా మెంబర్ కాకపోయినప్పటికీ కూడా అంటార్క్టిక్ ట్రీటీకి బట్ మన ప్రెజెన్స్ అనేది అక్కడ ఉంది. మనం ఇన్ఫర్మేషన్ అనేది అంటార్క్టికా గురించి పూర్తిగా తెలుసుకుంటున్నాం అన్నమాట. ఎట్ అయితే గ్లోబల్ జియో పాలిటిక్స్కి అందకుండా, స్ట్రాటజిక్ కన్సిడరేషన్స్కి చూడకుండా మన ప్రైమ్ మినిస్టర్ గారు అక్కడ ఎక్స్పెడిషన్స్ అనేవి చేయడం జరిగింది, చేయించారు. క్లియర్. ఎందుకు? మన ఇండియాకి ముందే అంటార్క్టికాలో మినరల్ వెల్త్ ఉంటుంది అన్న ఎక్స్పెక్టేషన్ ఉంది కాబట్టి. క్లియర్. సో అది దాని గురించేనమ్మా ఇక్కడ చెప్తున్నారు. ఇది మెయిన్ ఆర్టికల్ అనమాట. క్లియర్. అండ్ ఆ తర్వాత మనకి ఎప్పుడైతే ట్రీటీ వచ్చిందో 83 తర్వాత మనం సంతకం పెట్టడం జరిగింది. ఇండియా మెంబర్ కూడా అయ్యింది. క్లియర్. ఎస్. అయితే ఈ గంగోత్రి స్టేషన్ని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఇందిరాగాంధీ గారు కూడా అసాసినేట్ అంటే ఇండియాలో చనిపోవడం జరిగింది. అవునా? సో అయితే అప్పటి నుంచి ఆమె కోరిక ఏదైతే ఉందో అది అలా క్లోజ్ అయింది. 1988లో ఫస్ట్ టైం గంగోత్రి తీసుకొచ్చారు. అండ్ ఆ తర్వాత 2012లో భారతిని తీసుకొని వచ్చారు. క్లియర్. ఎస్. అయితే ఇంతవరకు 40 ఎక్స్పెడిషన్స్ దాటి ఇండియా చేయడం జరిగింది. అండ్ ఈ 2 పర్మనెంట్ స్టేషన్స్ని కూడా అక్కడ క్రియేట్ చేసుకోవడం జరిగిందనమాట. క్లియర్. అయితే ఇప్పుడు ఆథర్ ఏమంటున్నారంటే ఇవన్నీ చూసిన తర్వాత కూడా మనం బిల్ పాస్ చేసాం, దట్ ఈస్ ఫైన్. అందులో మెయిన్ ఇంపార్టెంట్ అయిన పోలార్ రీసెర్చ్ వెసల్, పోలార్ రీసెర్చ్ చేయడానికి మనకి వెసల్స్ కావాలి. ఎప్పటికీ కూడా మనం వీటిని నార్వే నుంచో రష్యా నుంచో తెచ్చుకోవాలి అని చూస్తున్నాం తప్ప ఇండిజీనియస్గా వీటిని డెవలప్ చేయాలి అన్న కాన్సన్ట్రేషన్తో మనం పట్టించుకోవట్లేదు. బట్ చైనాకి మాత్రం తనంతట తనకు 2 వెసల్స్ ఆల్రెడీ ఉన్నాయి. క్లియర్. ఇండియా ఈజ్ ద ఫస్ట్ కంట్రీ టు వాంట్ టు ఎక్స్ప్లోర్ ది అంటార్క్టికా రీజన్. ఆ తర్వాత మనం బిల్ చాలా లేటుగా తీసుకొచ్చాము. ఈవెన్ అంటార్క్టిక్ ట్రీటీ సంతకం పెట్టినా కూడా బిల్ చాలా లేటుగా తీసుకొచ్చాం. అండ్ ఇప్పటికీ కూడా ఆ పోలార్ రీజన్స్లో రీసెర్చ్కి
పోలార్ రీసెర్చ్ వెసల్స్ కూడా మన దగ్గర లేవు, వాటిని కూడా ఇంపోర్ట్ చేయాలని చూసుకుంటున్నాము, అంతే తప్ప ఇండిజీనియస్గా తయారు చేయాలనుకోవట్లేదు అని చెప్తున్నారు. సో చైనాకు 2 ఉన్నాయి కాబట్టి మనం వాటి గురించి ఒకసారి ఆలోచించగలగాలి. క్లియర్? అయితే ఈ రీసెర్చ్ షిప్ గురించి టెక్నికల్ క్యాపబిలిటీస్ అనేవి మరింత అడ్వాన్స్ చేయాలి అని 2014లో తీసుకొని రావడం జరిగింది. బట్ ఆ ప్రాజెక్ట్ అనేది ముందుకు వెళ్ళలేదు అని చెప్తున్నారనమాట. మన మైత్రి స్టేషన్ అనేది చాలా ఓల్డ్ కూడా ఉన్నది, దాన్ని కూడా చేంజ్ చేయాలి అని చెప్తున్నారనమాట. క్లియర్? సో వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఆర్టికల్ అనేది డిస్కస్ చేయడం జరిగిందమ్మా. క్లియర్? ఆథర్ ఎవరైతే ఉన్నారో అతను కాంగ్రెస్ మెంబర్ అండ్ ఇంకా అతను స్టాండింగ్ కమిటీ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్కి ఇతను చైర్మన్ అనమాట. క్లియర్? అందుకే అంటార్క్టిక్ బిల్ గురించి వచ్చినప్పుడు ఇతను అన్నీ కూడా చేస్తున్నారు. క్లియర్? ఎస్. సో దిస్ ఈజ్ ద మెయిన్ థింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బిల్ గురించి చూసాం, ఆ తర్వాత ఆర్టికల్లో ఏముందో చూస్తున్నాం అన్నమాట. చూడండి, మనం ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ కాబట్టి అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ మళ్ళీ ఆఫర్లో తీసుకొని రావడం జరిగింది. చూడండి, ఇక్కడ ఫీజు అనేది 10,000ది కాస్త 5,000కి అయ్యేటట్టు మనం తీసుకొని రావడం జరిగింది. 50% ఫ్లాట్ డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరిగింది. మనం కరెంట్ అఫైర్స్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఓరియంటెడ్లో కవర్ చేయడం జరుగుతుంది. మీకు ఎంసీక్యూస్ అనేవి ద హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, పిఐబి, డౌన్ టు ఎర్త్ అండ్ లైవ్ మింట్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యోజన, కురుక్షేత్ర మెయిన్స్ టాపిక్స్ కవర్ అవుతాయి. మంత్లీ కంపైలేషన్ పీడిఎఫ్స్ ఇవ్వడం జరుగుతుంది. వీక్లీ క్విజెస్ ఉంటాయి, మంత్లీ గ్రాండ్ టెస్ట్ ఉంటాయి అండ్ రివిజన్ సిరీస్ బిఫోర్ ప్రిలిమ్స్ కూడా ఉంటుంది. క్లియర్? సో ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. మీరు ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి వెంటనే సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోగలరమ్మా. వ్యాలిడిటీ అనేది 15th ఆగస్ట్ వరకు మాత్రమే ఉంటుంది. మనకి ఇక్కడ లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుందమ్మా. ఒక్కసారి మీరు 5,000 కడితే చాలు, మీకు ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మనం చూడండి, అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ ఫర్ యూపీఎస్సీ ఉంటుంది. బోత్ స్టాటిక్ ప్లస్ డైనమిక్ అనేది కవర్ అవుతుందమ్మా. 1250 మార్క్స్ కవర్ అవుతుంది. జిఎస్ 1 to 4 ప్లస్ ఎస్ఏ కవర్ అవుతుంది. డైలీ ఆన్సర్ రైటింగ్, కరెక్షన్స్ అండ్ ఫీడ్బ్యాక్స్, ఎడిటోరియల్స్ అండ్ యోజన, కురుక్షేత్ర నుంచి కవర్ అవుతుందమ్మా. టెస్ట్ సిరీస్ ప్లస్ డిస్కషన్స్ కూడా కవర్ అవుతాయి. అండ్ ఫీజు అనేది కేవలం 5,000కే మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందమ్మా. క్లియర్? లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. సో ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి మీరు కాల్ చేసి వెంటనే సబ్స్క్రిప్షన్ చేసుకోవచ్చు. 2 more monkey pox కేసెస్ కన్ఫర్మ్డ్ అన్నారు. ఓకేనా? సో అయితే ఈ ఆర్టికల్ అనేది మనకి ఎక్కడ ఇంపార్టెంట్, జిఎస్ 3 మనకి హెల్త్ అనే టాపిక్ ఉంటుంది. క్లియర్? జిఎస్ 3 హెల్త్ టాపిక్లో మంకీ పాక్స్ గురించి అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా వ్యాక్సిన్స్ గురించి, డిసీజ్ యొక్క ఆరిజిన్, వీటి గురించి చాలా ఇంపార్టెంట్. ఓకే? సో మంకీ పాక్స్ ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది, ఏంటి, అదంతా కూడా చూద్దాం. అయితే ఈ కేసెస్ అనేవి ఎన్ని పెరుగుతున్నాయి, టోటల్గా ఇప్పటివరకు 8 కేసెస్ అనేవి ఇండియాలో రిజిస్టర్ అయ్యాయి. సో అందుకని గవర్నమెంట్ అడుగుతున్నారనమాట, ఏంటి, స్ట్రిక్ట్ సర్వేలెన్స్ అనేది పెంచండి అని. సర్వేలెన్స్ అంటే ఏంటమ్మా, నిఘా పెంచాలి అని. ఎందుకు, డిసీజ్ స్ప్రెడ్ అనేది ఏ విధంగా జరుగుతుందో మనం చూసుకున్నాము అంటే అది తగ్గుతుంది అని మనం చూస్తాము. సో సర్వేలెన్స్ ఎక్కడ స్ప్రెడ్ అవుతుందో చూసుకోవాలి. అండ్ కాంటాక్ట్ ట్రేసింగ్ అండ్ ట్రాకింగ్ కూడా చేయాలి. ఒకరి నుంచి ఒకరికి ఎలా స్ప్రెడ్ అవుతుందో అంతా కూడా చెక్ చేసుకోవాలి అని మినిస్ట్రీ వాళ్ళు చెప్తున్నారనమాట. ఎందుకు, రీసెంట్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మంకీ పాక్స్ని ఏమని డిక్లేర్ చేసింది, దిస్ ఈజ్ పాండమిక్గా డిక్లేర్ చేసే ముందు మనం దీన్ని ఇంటర్నేషనల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా డిక్లేర్ చేస్తాము. పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ కూడా అంటారు. అలా డిక్లేర్ చేశారు కాబట్టి దీని గురించి పూర్తి నాలెడ్జ్ మనం తెచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. క్లియర్? సో అయితే ఒక్కసారి చూడమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంకీ పాక్స్. క్లియర్? మంకీ పాక్స్ అనేది ఒక పాక్స్ లైక్ డిసీజ్, లైక్ స్మాల్ పాక్స్, మంకీ పాక్స్ అలా అనమాట. ఫైన్. సో ఇక్కడ మంకీ పాక్స్ చూసుకుంటే ఇది ఒక వైరల్ డిసీజ్. క్లియర్? ఒక వైరల్ డిసీజ్.
ఒక వైరస్తో ఈ డిసీజ్ అనేది వస్తుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు వచ్చింది ఇది 1958లో ఫస్ట్ టైం దీన్ని డిస్కవర్ చేయడం జరిగింది. ఎక్కడ డిస్కవర్ చేశారు? దట్ ఈజ్ ఇన్ డెన్మార్క్. క్లియర్? డెన్మార్క్లో ఫస్ట్ టైం మంకీ పాక్స్ని డిస్కవర్ చేయడం జరిగింది. ఓకే, అండ్ డిస్కవర్ చేసి దీన్ని ఒక జూనోటిక్ డిసీజ్గా కన్సిడరేషన్ చేశారు. క్లియర్? జూనోటిక్ డిసీజ్. సార్ జూనోటిక్ డిసీజ్ అంటే ఏంటి? ఏ డిసీజ్ అయితే యానిమల్స్ నుంచి హ్యూమన్స్కి స్ప్రెడ్ అవుతుందో, క్లియర్, యానిమల్స్ టు హ్యూమన్స్ స్ప్రెడ్ అవుతుందో ఆ డిసీజ్ని మనం ఏమంటాం? జూనోటిక్ డిసీజ్. ఫ్రమ్ యానిమల్స్ టు హ్యూమన్స్ని జూనోటిక్ డిసీజ్ అని అంటాము. క్లియర్? సో అయితే ఇది వెంటనే హ్యూమన్స్కి స్ప్రెడ్ అయిందా 1958లో అంటే నో. అయితే ఇక్కడ జూనోటిక్ డిసీజ్ ఇది యానిమల్స్ నుంచి ఎఫెక్ట్ అవుతుంది అండ్ యానిమల్స్ టు వేరే యానిమల్స్కి కూడా ఎఫెక్ట్ అవుతుంది. క్లియర్? అయితే హ్యూమన్స్లో ఫస్ట్ టైం ఎప్పుడు అబ్జర్వ్ చేశారు? దట్ ఈజ్ ఇన్ 1970. 1970లోనే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, డిఆర్సి అంటారు, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఫస్ట్ టైం హ్యూమన్ కేస్ అనేది ఐడెంటిఫై అయ్యింది. క్లియర్? అండ్ ఐడెంటిఫై అయిన తర్వాత ఇది ఎండమిక్ డిసీజ్గా అక్కడ స్టార్ట్ అయింది. ఎండమిక్ అంటే ఏంటి? ఏ డిసీజ్ అయితే ఆరిజిన్ పాయింట్ అనేది అక్కడ ఉంటుందో దాన్ని ఎండమిక్ అంటే ఆ పర్టిక్యులర్ ఏరియాకి సంబంధించింది అయితే దాన్ని ఎండమిక్ డిసీజ్ అని అంటాము. క్లియర్? సో ఎండమిక్ ఎక్కడెక్కడ అయిందని చెప్తున్నారు? దట్ ఈజ్ ఇన్ సెంట్రల్ అండ్ వెస్ట్ ఆఫ్రికా. సెంట్రల్ ఆఫ్రికాలోని, వెస్ట్ ఆఫ్రికాలోని ఇది ఎండమిక్ డిసీజ్గా తయారయ్యింది అని చెప్తున్నారు. క్లియర్? సో అయితే ఇక్కడ ఈ ఎఫెక్ట్ అనేది ఇది జూనోటిక్ ఎఫెక్ట్ కాబట్టి మిగిలిన కంట్రీస్కి కూడా స్పిల్ ఓవర్ అవ్వడం జరిగింది. క్లియర్? జూనోటిక్ డిసీజ్లో ఏం చూస్తాం? అది హ్యూమన్ బీయింగ్స్కి కూడా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి వేరే హ్యూమన్ బీయింగ్స్కి స్ప్రెడ్ అయ్యి అది కంట్రీస్ని కూడా దాటి వెళ్ళే ఛాన్స్ అనేది ఉంది. క్లియర్? అయితే ఈ మంకీ పాక్స్ అనేది ఫస్ట్ టైం మంకీస్లో చూశారు అని చెప్తున్నారు. ఏంటని? 1958లోనే ఇది మంకీస్లో కనుక్కున్నారు. సో అందుకే మంకీ పాక్స్ అని అయ్యింది అనమాట. బట్ అయితే దీని ఆరిజిన్ ఎట్లా జరిగింది ఏంటి అనేది ఇప్పటికీ కూడా ప్రాపర్ సోర్స్ అనేది లేదు. క్లియర్? ఆరిజిన్కి ప్రాపర్ ఎవిడెన్స్ అనేది లేదు. ఇది ఎట్లా ఆరిజిన్ అయింది, ఎట్లా స్టార్ట్ అవుతుంది అని. బట్ మనం జనరల్గా ఏం తీసుకుంటాం? ఇది మంకీలోనే వైరస్ అనేది స్టార్ట్ అయ్యింది అని మనం తీసుకుంటాం. అయితే ఈ వైరస్ చూడండి, దిస్ బిలాంగ్స్ టు ద ఫ్యామిలీ ఆఫ్ వరియోలా. క్లియర్? వరియోలా ఫ్యామిలీ. ఈ వైరస్ అనేది వరియోలా ఫ్యామిలీకి సంబంధించింది. ఈ మంకీ పాక్స్ అనేది వైరస్ డిసీజ్ కదమ్మా. ఆ వైరస్ ఫ్యామిలీ ఏంటి? వరియోలా ఫ్యామిలీకి సంబంధించింది. ఓకే, ఈ వరియోలా ఫ్యామిలీకి సంబంధించింది మరొకటి దట్ ఈస్ కాల్డ్ స్మాల్ పాక్స్. సో స్మాల్ పాక్స్ కానీ చికెన్ పాక్స్ కానీ రెండు కూడా ఒకలాగే అందుకే కనిపిస్తాయి అన్నమాట. క్లియర్? సో ఈ వరియోలా ఫ్యామిలీకి సంబంధించింది ఇది చాలా ఇబ్బంది ప్రాబ్లం అన్నమాట. క్లియర్? స్మాల్ పాక్స్ అనేది ఆఫ్ కోర్స్ మనం దాన్ని బాగానే కంట్రోల్ చేసాం. ఇప్పుడు మంకీ పాక్స్ అనేది వస్తుంది. క్లియర్? సో సేమ్ ఫ్యామిలీ, స్మాల్ పాక్స్ కూడా సేమ్ వరియోలా ఫ్యామిలీకి సంబంధించినవే. అండ్ సిమ్టమ్స్ కూడా చూస్తే రెండు కూడా సిమిలర్గానే ఉంటున్నాయి. క్లియర్? స్మాల్ పాక్స్ యొక్క సిమ్టమ్స్ కానీ స్మాల్ పాక్స్ సిమ్టమ్స్ అండ్ ఈ మంకీ పాక్స్ సిమ్టమ్స్ కూడా సేమ్గా ఉంటున్నాయన్నమాట. సో అందుకని జనరల్గా స్మాల్ పాక్స్ వచ్చిందని స్టార్టింగ్లో అనుకుంటున్నారు. కోర్స్ ఇది స్మాల్ పాక్స్ కన్నా డిసీజ్ స్ప్రెడ్ అనేది చాలా తక్కువ, సివియారిటీ కానీ కంటేజియస్ నేచర్ కానీ చాలా తక్కువ. క్లియర్? సో రిమెంబర్ దట్ మంకీ పాక్స్ యొక్క కంటేజియస్ కెపాసిటీ అంటే స్ప్రెడ్ కెపాసిటీ హ్యూమన్ టు హ్యూమన్ ఇండివిజువల్ స్ప్రెడ్ అనేది ఇది తక్కువ. క్లియర్? కంటేజియస్ స్ప్రెడ్ అనేది చాలా తక్కువ.
అండ్ సివియారిటీ కూడా స్మాల్ పాక్స్ కన్నా తక్కువ. క్లియర్? స్మాల్ పాక్స్ కన్నా ఈ రెండు సివియారిటీ కానీ స్ప్రెడ్ రేట్ కానీ చాలా తక్కువ అనమాట. సో అయితే ఆ సిమ్టమ్స్ ఏంటో ఒక్కసారి చూడమ్మా. సో ద సిమ్టమ్స్ ఫర్ మంకీ పాక్స్, ఖచ్చితంగా ఆ వ్యక్తికి ఫీవర్ అనేది వస్తుంది, ఆ వ్యక్తికి హెడేక్ వస్తుంది అండ్ మజిల్ పెయిన్. క్లియర్? మజిల్ పెయిన్ అనేది వస్తుంది, మజిల్స్ బాగా పెయిన్ వస్తుంది అండ్ లెథార్జీ. క్లియర్? స్కిన్ అంతా కూడా లెథార్జీగా తయారైపోతుంది అండ్ ఆ తర్వాత స్కిన్ మీద చాలా వరకు ర్యాషెస్ వస్తాయి. క్లియర్? స్కిన్ మీద చాలా వరకు ర్యాషెస్ వస్తాయి అండ్ ఆ ర్యాషెస్ అనేవి ఎక్కడెక్కడ రావచ్చు? ఫేస్ మీద రావచ్చు, పామ్ అరికాల మీద రావచ్చు, ఫీట్ మీద రావచ్చు, మౌత్. క్లియర్? సో వీటి మీద ఓకే ఆర్ ఐస్ అండ్ ఈవెన్ జెనైటాలియా మీన్స్ జెనైటల్ అంటే ప్రైవేట్ పార్ట్స్ మీదైనా కూడా ఈ ర్యాషెస్ అనేవి రావచ్చు మంకీ పాక్స్. సో అందుకనే మంకీ పాక్స్ సిమ్టమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవడం. అయితే ఈ సిమ్టమ్స్ అనేది ఎప్పుడు వస్తుంది? జనరల్గా 2 వీక్స్ అయిన తర్వాత. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా డిసీజ్ వచ్చిన 2 వీక్స్ తర్వాత జనరల్గా సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయి. క్లియర్? సిమ్టమ్స్ అవన్నీ పెద్దవవుతాయి, ఆ సిమ్టమ్స్ అప్పుడే కనిపిస్తుంది. క్లియర్? అండ్ ఆ తర్వాత జనరల్గా ఇది ఎఫెక్ట్ అయిన తర్వాత ఎన్ని రోజులు ఉంటుంది? అట్లీస్ట్ 2 to 4 వీక్స్ వరకు కూడా 2 to 4 వీక్స్ దాకా కూడా జనరల్గా ఇది చిల్డ్రన్లోనే కనిపిస్తుంది. క్లియర్? 2 to 4 వీక్స్. అయితే ఇక్కడ చాలామంది కూడా చిల్డ్రనే ఉంటారు. ఎక్కువ మంది ఎఫెక్ట్ ఎవరవుతున్నారు? చిల్డ్రన్లోనే ఇది ఎక్కువ రోజులు ఉంటుంది. క్లియర్? అయితే ఆఫ్కోర్స్ మంకీ పాక్స్ అనేది సెల్ఫ్ లిమిటెడ్ డిసీజ్ అనమాట. అంటే అండ్ రిజాల్వ్ స్పాంటేనియస్లీ వితౌట్ ఎనీ స్పెసిఫిక్ ట్రీట్మెంట్. చాలా వరకు కొన్ని మంకీ పాక్సెస్ కేసెస్ వస్తున్నాయి, బట్ ఎటువంటి మెషర్ కూడా లేకుండానే అవి కంప్లీట్ అవుతున్నాయి, సాల్వ్ అవుతున్నాయి అన్నమాట. క్లియర్? సో అందుకని దీని గురించి ప్రత్యేకంగా మైల్డ్ మంకీ పాక్స్ వైరస్ అయితే దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. క్లియర్? మంకీ పాక్స్ అనేది చాలా కొద్దిగా ఉంటుంది. సీరియస్ అయితే మాత్రం ఖచ్చితంగా డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ అనేది తీసుకోవాలన్నమాట. క్లియర్? ఎస్. అయితే న్యూ బోర్న్ బేబీస్ కానీ యంగ్ చిల్డ్రన్స్ కానీ ఎవరికైతే ఇమ్యూన్ డెఫిషియన్సీ అనేది ఉంటుందో వాళ్ళల్లో ఎక్కువ ఈ ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ వాళ్ళకి వచ్చింది అంటే ఖచ్చితంగా వెంటనే హాస్పిటలైజేషన్ చేయించాలి. ఎందుకమ్మా? ఇది మనం ఏం చూసాం? ఐస్ దగ్గర కానీ జెనిటల్ పార్ట్స్ కానీ ఆర్ జనరల్గా నోస్, మౌత్ వీటి దగ్గర కూడా వస్తుంది అని చెప్తున్నారు, ర్యాషెస్ లాగా వస్తున్నాయి అని అంటున్నారు. అవునా? సో అందుకని ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట దీని గురించి తెలుసుకోవడం అంతా. అండ్ నెక్స్ట్ చూడండి, ఈ వైరస్ అనేది ఎలా ట్రాన్స్మిట్ అవుతుందో ఒక్కసారి చూడండమ్మా. సో వైరస్ ట్రాన్స్మిషన్ అనేది చూడండమ్మా. వైరస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడ చూసాం? మంకీలో చూసాం అన్నాము. అవునా? సో మంకీలో చూసామంటే అర్థం ఏంటి? ఇది ఖచ్చితంగా ఒక యానిమల్లో ఉంది అని అర్థం. అయితే ఇక్కడ మనం ఒక యానిమల్ టు హ్యూమన్స్ అనేది స్ప్రెడ్ అవుతుంది. క్లియర్? యానిమల్స్ టు హ్యూమన్స్ స్ప్రెడ్ అవుతుంది అంటే ఇక్కడ కేవలం హ్యూమన్స్ అనే కాదు, ఇక్కడ యానిమల్స్ టు యానిమల్స్ కూడా స్ప్రెడ్ అవుతుంది. క్లియర్? హ్యూమన్స్కి స్ప్రెడ్ అవుతుంది, యానిమల్ టు హ్యూమన్ స్ప్రెడ్ అవుతుంది. ఆ తర్వాత ఒకసారి హ్యూమన్కి వచ్చింది అంటే హ్యూమన్ టు హ్యూమన్ కూడా స్ప్రెడ్ అవుతుంది. క్లియర్? ఎవరైతే క్లోజ్ కాంటాక్ట్ ఉంటారో, క్లియర్, క్లోజ్ కాంటాక్ట్ ఉంటారో విత్ ది ఇన్ఫెక్టెడ్ పర్సన్స్, ఇన్ఫెక్టెడ్ ఎవరికైతే డిసీజ్ వస్తుందో వాళ్ళ బ్లడ్ కానీ, క్లియర్, వాళ్ళ బ్లడ్ కానీ వాళ్ళ బాడీ నుంచి రిలీజ్ అయ్యే ఫ్లూయిడ్స్ కానీ అండ్ వాళ్ళ బాడీ మీద ఉన్న స్కిన్ లెసియన్స్ అంటే గాయాలు అంటాము. క్లియర్?
స్కిన్ లెసియన్స్, గాయాలు అంటాము. సో వీటి నుంచి ఒక ఇన్ఫెక్టెడ్ యానిమల్ నుంచి వేరే వాళ్ళకి వెళ్ళచ్చు. అండ్ హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ కూడా బాడీ సెక్రిషన్స్ కానీ అండ్ కంటామినేటెడ్ ఆర్టికల్స్ అనేవి ముట్టుకుంటే ఒక వ్యక్తి ఏ అనే వ్యక్తి ఒక ఆబ్జెక్ట్ని ఇట్లా ముట్టుకున్నాడు అనుకోండి, దెర్ ఈస్ వన్ ఆబ్జెక్ట్ని ముట్టుకున్నాడు. ఈ ఏకి మంకీ పాక్స్ వైరస్ ఉంది. సో ఈ ఆబ్జెక్ట్ని మరొక వ్యక్తి బి అనే వ్యక్తి ముట్టుకున్నాడు. సో ఈ వ్యక్తికి మంకీ పాక్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. క్లియర్? అండ్ ఇంకేం చెప్తున్నారు ఇక్కడ, జనరల్గా ఎవరైతే సెక్షువల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళ వల్లనే ఈ డిసీజెస్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి. క్లియర్? ఎందుకంటే ఇది హ్యూమన్ ఫ్లూయిడ్స్తో పాస్ అవుతుంది కాబట్టి సెక్షువల్ కాంటాక్ట్స్ ఎవరైతే చేస్తారో అక్కడ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. క్లియర్? అండ్ ప్రిడామినెంట్గా చాలా ఎక్కువగా ఎవరి దగ్గర చూస్తున్నాం మనం, బైసెక్షువల్స్ దగ్గర. క్లియర్? బైసెక్షువల్స్ దగ్గర అండ్ మేల్ టు మేల్. ఓకే, మేల్ టు మేల్ అంటే మేల్స్ హూ ఆర్ హ్యావింగ్ సెక్షువల్ యాక్టివిటీస్ విత్ ది అదర్ మేల్స్, నథింగ్ బట్ క్వీర్ కమ్యూనిటీ అన్నమాట. క్లియర్? సో ఈ క్వీర్ కమ్యూనిటీస్ వీళ్ళ దగ్గర స్ప్రెడ్ అనేది ఎక్కువ ఉంది అని చూస్తాము. క్లియర్? అయితే ట్రాన్స్మిషన్ చూసాం కాబట్టి ఇప్పుడు అవుట్ బ్రేక్ అని అంటాం. అవుట్ బ్రేక్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ కేసెస్ అనేవి దాటితే, స్ప్రెడ్ అనేది నెంబర్ ఆఫ్ కేసెస్ దాటితే అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ అవుట్ బ్రేక్ అంటాము, దాన్నే అవుట్ బ్రేక్ అని అంటాం. అయితే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనీషియల్గా మనం ఎప్పుడు చూసాం, 1970లో ఆఫ్రికాలో చూసాం. అండ్ ఆ తర్వాత 2003లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో చూసాం. చాలా కేసెస్ అనేవి కొన్ని యానిమల్స్ ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. ఆ ఇంపోర్టెడ్ యానిమల్స్ నుంచి హ్యూమన్స్కి వచ్చింది అండ్ హ్యూమన్స్ టు హ్యూమన్స్ అనేది స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. క్లియర్? అయితే ప్రెజెంట్ అవుట్ బ్రేక్ ఎప్పుడు జరిగిందో చూడండి అమ్మా. ప్రెజెంట్ అవుట్ బ్రేక్ మనం 2022 మేలో చూస్తాము. అంటే రీసెంట్గానే 2 months అవుతుంది. దీన్ని అవుట్ బ్రేక్ అని ఎందుకు అన్నామంటే వితిన్ 2 monthsలోనే దీని స్ప్రెడ్ అనేది బాగా ఎక్కువైంది. సో ఇప్పుడు ఈ డిసీజ్ ఎక్కడైతే అవుట్ బ్రేక్ అయిందో అసలు ఆ ఏరియాస్ అనేవి ఎండమిక్ ఏరియాస్ కాదు. ఎండమిక్ అంటే ఏంటి? స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద డిసీజ్. ఆ డిసీజ్ ఆరిజిన్ ఎక్కడైతే జరిగిందో దాన్ని ఎండమిక్ అని అంటాం. అయితే ఎండమిక్ ఏరియాస్లో అవుట్ బ్రేక్ ఎప్పుడైనా వస్తే అది ఆశ్చర్యపడాల్సిన విషయం కాదు. బట్ ఇప్పుడు ఎండమిక్ కాని ప్లేసెస్ నుంచి వచ్చింది కాబట్టి ఆశ్చర్యానికి గురి కావాల్సింది. క్లియర్? ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఇప్పుడు ఎక్కడి నుంచి నోట్ అవుతున్నాయి? దట్ ఈస్ ఫ్రమ్ యూరోప్లోంచి. క్లియర్? యూరోప్లోని, నార్త్ అమెరికాలోని నోట్ అవుతున్నాయి, ఆఫ్రికా నుంచి కాదు. అండ్ ఇండియాలో ఉన్న కేసెస్ చూస్తే ఇండియాలో కూడా రిపోర్ట్ అవుతుంది అని చెప్తున్నారు కదా, ఢిల్లీలోని అండ్ ఇంకా కేరళలో కూడా వచ్చాయన్నారా. అది ఎక్కడి నుంచి? దట్ ఈస్ ఫ్రమ్ సౌదీ అరేబియాకి వెళ్ళి వచ్చిన వాళ్ళల్లోంచి కేరళ వాళ్ళకి రావడం జరిగింది అని చెప్తున్నారు. అవునా? సో అయితే ఈ ఏరియాస్ ఏవి కూడా ఎండమిక్ కాదు. క్లియర్? సో అయితే ఈ అవుట్ బ్రేక్ కాకముందు మంకీ పాక్స్ అనేది చాలా వరకు మనం కేవలం ఆఫ్రికాలోనే చూసేవాళ్ళం. క్లియర్? అంటే స్ప్రెడ్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది అని చూస్తున్నాం. రీసెంట్గా ఈ రీజియన్స్కి ఎవరైతే వెళ్ళారో అండ్ అక్కడి నుంచి యానిమల్స్ అవి ఎవరైతే ఇంపోర్ట్ చేసుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఈ డిసీజెస్ అనేవి వస్తున్నాయి. క్లియర్? సో అయితే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఈ మంకీ పాక్స్ కేసెస్ అనేవి జూన్ తర్వాత, క్లియర్, చాలా తక్కువ షార్ట్ ఆఫ్ టైంలోనే 70% కేసెస్ పెరిగాయి. సేమ్ కరోనా లాగా ఇనీషియల్ డేస్లో చాలా తక్కువ ఉన్నది అండ్ లేటర్ డేస్లో నెంబర్ ఆఫ్ కేసెస్ స్ప్రెడ్ అనేది చాలా స్పీడ్గా వెళ్తుంది అన్నమాట. సో అయితే ఇప్పుడు కాస్త బెనిఫిట్ ఏంటి అంటే స్టార్టింగ్లో మనకి లిటిల్ నాలెడ్జ్ మాత్రమే ఉండేది, సోర్స్ కానీ ట్రాన్స్మిషన్ కానీ. బట్ ఇప్పుడు లాట్స్ ఆఫ్ అమౌంట్స్ ఆఫ్ డేటా కూడా ఉన్నది. సో దాన్ని అనలైజ్ చేసి మనం చెయ్యొచ్చు. డిసీజ్ ఎపిడెమాలజికల్ స్టడీస్ అనేవి చెయ్యొచ్చు. ఎపిడెమాలజికల్ అంటే రిలేటెడ్ టు స్టడీ ఆఫ్ డిసీజెస్ని ఎపిడెమాలజికల్ అని అంటాము. క్లియర్? సో అయితే రీసెంట్గా ఇప్పుడు ఏం చేశారు, ఈ మంకీ పాక్స్ డిసీజ్ని స్టడీ చేసిన తర్వాత
పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ అని డిక్లేర్ చేయడం జరిగింది. ఎవరు చేశారమ్మా? WHO వాళ్ళు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు మీటింగ్ పెట్టుకొని దీన్ని ఇలా డిక్లేర్ చేశారు. ఏంటది? పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ. క్లియర్? పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్. క్లియర్? పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ అని మనం చూస్తాము. దీన్ని ఇలా డిక్లేర్ చేయడం జరిగింది అన్నమాట. ఫైన్. ఎస్. అయితే ఇప్పుడు ఒకసారి చూడమ్మా, ఈ డిక్లరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దీని వలన ఏ ప్రొవిజన్స్ ఎఫెక్ట్ అవుతాయి అంటే, ప్రతి స్టేట్కి కూడా WHO నుంచి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది. ఏ విధంగా పాస్ అవుతుంది? ఇది ఇంటర్నేషనల్ స్ప్రెడ్ అయ్యే డిసీజ్ అని. అంటే ఇది కేవలం కొన్ని నేషన్స్కి మాత్రమే పరిమితం కాదు, ఇంటర్నేషనల్ స్ప్రెడ్కి ఇది గురి అవుతుంది అని చెప్తున్నారు. అండ్ ఆ తర్వాత ఎవరైతే ఈ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తున్నారో ఆ కంట్రీస్ అవన్నీ కూడా కాంటాక్ట్ ట్రేసింగ్ ఇంక్రీజ్ చేయాలి. క్లియర్? కాంటాక్ట్ ట్రేసింగ్ అంటే ఎవరైతే వేరే వ్యక్తుల్ని ముట్టుకుంటున్నారో వాళ్ళని ట్రేసింగ్ స్పీడ్గా చేయాలి. అండ్ ఆ తర్వాత డయాగ్నోసిస్ కెపాసిటీస్ అనేవి డొమెస్టిక్ కంట్రీస్లో పెంచాలి. అండ్ వేరే కంట్రీస్ నుంచి కూడా పీపుల్ వస్తుంటే వాళ్ళు డయాగ్నైజ్ చేసి డిసీజ్ లేదు అంటేనే వాళ్ళ కంట్రీలోకి ఎంకరేజ్ చేయాలి. లేదంటే సపరేట్గా ట్రీట్మెంట్ చేసిన తర్వాత మాత్రమే ఎంకరేజ్ చేయాలి అని చూస్తాం. అండ్ వ్యాక్సినేషన్ కూడా చూస్తాము అన్నమాట. క్లియర్? సో ఈ ట్రాన్స్మిషన్ రూట్స్ చూడాలి, వ్యాక్సినేషన్ పెంచాలి. క్లియర్? ట్రాన్స్మిషన్ రూట్స్. క్లియర్? ట్రాన్స్మిషన్ రూట్స్ అనేవి ఏ విధంగా జరుగుతుందో చూస్తాము అని చెప్తున్నారు. ఈ అవుట్ బ్రేక్ అనేది బాగా పెరుగుతుంది. అండ్ ఇంక్రీజ్డ్ సర్వేలెన్స్ అనేది పెంచాలి. క్లియర్? సర్వేలెన్స్ అనేది మనం పెంచుతాము. పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ స్టేజ్ ఏంటి? దట్ ఈజ్ పాండమిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసీజ్ని ఎండమిక్ అంటాం. అది ఎక్కువ స్ప్రెడ్ అవుతుందంటే పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ అంటాం. దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్లో ఉన్నది పాండమిక్ అన్నమాట. క్లియర్? పాండమిక్ డిసీజెస్ అని అంటాం. అయితే రీసెంట్గా COVID-19ని పాండమిక్గా డిక్లేర్ చేయడం జరిగింది. అవునా? సో అయితే ఇంతవరకు మనం ఎన్ని చూసాము? సో ఇంతవరకు WHO 7 డిసీజెస్కి మాత్రమే గ్లోబ్ వైడ్గా పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్. సార్ COVID-19ని కూడా ఈ స్టేజ్లోకి తీసుకువెళ్ళారా అంటే ఎస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోవిడ్ కూడా పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్గా డిక్లేర్ చేసిన తర్వాతే కోవిడ్ని పాండమిక్గా డిసీజ్గా డిసైడ్ చేయడం జరిగింది. క్లియర్? సో అదేవిధంగా ఇప్పుడు మంకీ పాక్స్ కూడా పెట్టారనమాట. అయితే దీంట్లో మంకీ పాక్స్ డిసీజ్లో కాస్త ఇన్ఫర్మేషన్ అనేది ఉండడం వలన అది అడ్వాంటేజ్ అని మనం చెప్పుకోవచ్చు. సో మంకీ పాక్స్తో కాస్త అడ్వాంటేజ్ అంటే వీ హ్యావ్ వెల్త్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాజ్ ఆఫ్ నౌ. ఆ డిసీజ్ గురించి, తన జెనెటిక్ మెటీరియల్ గురించి అంతా కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఉన్నది. క్లియర్? సో మనకి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ కంటైనింగ్ ది స్ప్రెడ్. ఎందుకు? COVID-19 స్ప్రెడ్నే కంట్రోల్ చేయగలిగాం కాబట్టి ఈ మంకీ పాక్స్ డిసీజ్ కూడా ఏ విధంగా కంట్రోల్ చేయగలం, కంటైన్ అంటే స్టాప్ అన్నమాట, చేయగలం అనేది తెలుస్తుంది. క్లియర్? సో ఇదంతా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆఫ్రికా నుంచి చాలా ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగింది. అండ్ ఆ తర్వాత COVID-19లో చాలా వరకు లాజిస్టిక్స్ ఇష్యూ అనేది మనం సాల్వ్ చేసుకోగలిగాము. అంటే వ్యాక్సినేషన్ కానీ డ్రగ్స్ కానీ ఏవైనా ఉన్నా కూడా అవి లాంగ్ డిస్టెన్సెస్కి పంపించడానికి కావాల్సిన లాజిస్టిక్స్ ఇష్యూస్ అన్నిటినీ కూడా మనం COVID-19లో చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు దీన్ని ఎఫెక్టివ్గా యూజ్ చేయగలము. అండ్ ఆ తర్వాత జీనోమిక్ సర్వేలెన్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది.
సార్ జీనోమిక్ సర్వేలెన్స్ అంటే ఏంటి అంటే ఆ వైరస్ యొక్క జీనోమ్ స్ట్రక్చర్ ఏంటి అనేది స్టడీ చేస్తారు అండర్ జీనోమిక్ సర్వేలెన్స్ అనమాట. క్లియర్. సో దీంతో కాంటాక్ట్ అది ఏ విధంగా జరుగుతుంది, ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి అన్నీ కూడా తెలుస్తుంది అనమాట. క్లియర్. అయితే ఇప్పుడు ఈ అవుట్బ్రేక్ అనేది చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మనం ఇంతవరకు సంపాదించుకున్న నాలెడ్జ్ అంతా కూడాను దీని మీద యూజ్ చేయొచ్చు సార్. అయితే ఇప్పుడు దీని మీద వ్యాక్సిన్స్ కానీ ఏమైనా ఉన్నాయా అని చూస్తే నో, ఇంతవరకు కూడా నో వ్యాక్సిన్. క్లియర్. ఎటువంటి వ్యాక్సిన్ కూడా లేదు. బట్ దీని సిమిలర్ స్ట్రక్చర్ ఇన్ స్మాల్ పాక్స్ చూస్తాం కాబట్టి స్మాల్ పాక్స్ కానీ మంకీ పాక్స్ కానీ ఒకలాగే ఉంది కాబట్టి స్మాల్ పాక్స్కి ఉన్న వ్యాక్సిన్ని మనము మంకీ పాక్స్ కూడా యూస్ చేస్తున్నాం. ఈ స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ అనేది చూసుకుంటే అది 85% దాకా మంకీ పాక్స్కి ఎగెయిన్స్ట్గా పనిచేస్తుంది అని చూస్తాం. అండ్ ఈ మంకీ పాక్స్ డిసీజ్ వస్తే స్పెషల్ ట్రీట్మెంట్ అనేది లేదు, నో స్పెసిఫిక్ ట్రీట్మెంట్. ఈ విధంగానే ట్రీట్ చేయాలి అన్న ప్రొసీజర్ లేదు కాబట్టి జనరల్గా దాని మీద ఆ డిసీజ్తో వచ్చిన ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్ చేస్తూ మనం తీసుకొని రావడం జరిగింది అని చెప్తున్నారనమాట. క్లియర్. ఎస్. అయితే ఈ ప్రొటెక్టివ్ ఇమ్యూనిటీ ఆల్రెడీ మంకీ పాక్స్ వచ్చిన వాళ్ళకి తగ్గితే అది ప్రొటెక్టివ్ ఇమ్యూనిటీగా పనిచేస్తుందో లేదో కూడా మనకి అంత ఎగ్జాక్ట్గా తెలీదు అనమాట. క్లియర్. సో అందుకనే దీన్ని ఇంపార్టెంట్గా మనం చూస్తాము. ఎస్, వ్యాక్సినేషన్ అనేది ఆల్రెడీ స్మాల్ పాక్స్ది సరిపోతుంది కాబట్టి పెద్దగా ఇచ్చేయట్లేదు. బట్ దీన్ని మనం కంట్రోల్ చేయగలిగితే మాత్రం స్ప్రెడ్ అనేది అది చాలా స్పీడ్గా స్ప్రెడ్ కంట్రోల్ అవుతుంది. అన్ని డెత్ రేట్స్ కూడా మనం ఎక్కువ చూడమన్నమాట. క్లియర్. సో అందుకే ఇమ్మీడియట్ బేసిస్ మీద గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని కూడా డిక్లేర్ చేయడం జరిగింది అనమాట. క్లియర్. సో అప్పుడు యాక్చువల్లీ దీన్ని డిక్లేర్ చేస్తున్నారు కాబట్టి పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్గా తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఖచ్చితంగా కంట్రీస్ అనేవి చాలా యాక్టివ్ రోల్ ప్లే చేస్తాయి దీన్ని స్ప్రెడ్ ఆపడానికి అన్నమాట. క్లియర్. ఎస్, దిస్ ఈజ్ ద ఆర్టికల్. అంతా చూసారు కదమ్మా. మనం లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా దీని నుంచి ఏమొస్తాయో అనేది క్లారిటీగా తెలీదు. ఇంతవరకు అంత గ్రేట్ అవుట్ బ్రేక్స్ అనేవి జరగలేదు. సో బట్ దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ హోప్స్ అనమాట. మనకి కోవిడ్-19 నాలెడ్జ్ ఉంది కాబట్టి స్ప్రెడ్ అనేది కంటైన్ చేయడానికి ఈ డిసీజ్ అంత ఎఫెక్ట్ చూపించదు అనే మనం అనుకుంటున్నాం అనమాట. క్లియర్. చూడమ్మా, ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ కాబట్టి మనం ఏపీఎస్సి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ వస్తుంది అన్న గ్యారంటీ ఉంది. సో మనం గ్రూప్ 1 లైవ్ ప్లస్ రికార్డెడ్ 35,000కి, గ్రూప్ 1 రికార్డెడ్ 30,000కి, గ్రూప్ 2 రికార్డెడ్ 10,000కి ఇవ్వడం జరుగుతుంది. క్లియర్. మనం కేవలం ఏపీ ప్యాక్ కూడా 5,000 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. క్లియర్. అండ్ టీఎస్పిఎస్సి గ్రూప్ 1 35,000 లైవ్ ప్లస్ రికార్డెడ్, గ్రూప్ 1 రికార్డెడ్ 30,000 అండ్ గ్రూప్ 2 రికార్డెడ్ 10,000 రూపీస్కి మీకు ఇవ్వడం జరుగుతుంది. క్లియర్. తెలంగాణ ప్యాక్ కేవలం 5,000కి ఇవ్వడం జరుగుతుందమ్మా. సో మీకు క్లాసెస్ అనేవి మనం ఎలా ఉంటాయో తెలుసు. సో యూ కెన్ టేక్ దీస్ క్లాసెస్. నెంబర్ చూడండి 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి సబ్స్క్రిప్షన్ అనేది వెంటనే తీసుకోగలరమ్మా. ఓకేనా.